హృదయాంతర్భాగంలో. మై డియర్ మాస్టర్స్, మనం హృదయంతో శ్వాసిస్తూ, హృదయానుసంధానమవుతూ, హృదయాంతర్గతంలోకి చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. మన అంతరంలో ఆ దైవీక శక్తితోటి, ఆ ఆత్మశక్తితోటి అనుసంధానమవుతాం. అంతరంలోని ఆ దివ్య శక్తి మనలోకి, మన ఈ భౌతిక శరీరంలోకి, ప్రాణమయ శరీరంలోకి, మనోమయ శరీరంలోకి ఆ శక్తి తరంగాలు చక్కగా ప్రవహిస్తూ ఉండగా, మన భావనామయ తలంలో ఒక దివ్యానుభూతి, ప్రేమ, ఆనందం అనే దివ్యానుభూతి అలలాడుతూ ఉన్నాము. అద్భుతమైనటువంటి ఆ దివ్య శక్తి తరంగాలు మన భౌతిక శరీరంలో ఆ ప్రకంపనలను మనం అనుభూతి చెందుతూ ఉన్నాం మాస్టర్స్. ఆ దివ్యమైనటువంటి ఆ శక్తి తరంగాలను మనం అణువున కూడా ఆ వైబ్రేషన్స్ చక్కగా అనుభూతి చెందుతూ ఉన్నాం మాస్టర్స్. మరింతగా ఆ శక్తితో, నా ఆత్మశక్తితో, ఆ దివ్య శక్తితో, ఆ దివ్య తరంగాలతో మన ఈ భౌతిక తలాల్లోకి నింపుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నాం. ఆ ఆనందపు దివ్యానుభూతిలో లావాలలాడుతూ మరింతగా అలా స్థిరంగా కొనసాగుతూ ఉన్నాం మాస్టర్స్.
ఒక సాక్షిగా గమనిస్తూ ఉందాం ఏం జరుగుతుందో అంతరంలో. మై డియర్ మాస్టర్స్, ఇంత చక్కటి స్థితిలో మనం ఇలాగే ఉంటూ నెమ్మదిగా భౌతిక స్థితిలోకి వద్దాం. రెండు చేతులను కళ్ళపై ఉంచుకుని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అద్భుతమైనటువంటి గురు చైతన్య శక్తికి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని చేయి పట్టి నడిపిస్తున్నటువంటి మార్గదర్శకులందరికీ, ఆ బాబాజీ గారి చైతన్యానికి, యావత్ గురు చైతన్యానికి, మన ఈ ప్రయాణంలో మనకి ఎంతో సహకరిస్తున్నటువంటి అవర్ డివైన్ మదర్ సరోజామ్మకి, మన గురువులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మెడిటేషన్. మరొకసారి మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి సరోజామ్మకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే శ్రీ అవతార్ బాబాజీ గారిచే ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా రాయబడినటువంటి ప్రేమకు ఆహ్వానం పుస్తకం ఇవాన టెల్లా ఫ్లోర్, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. సో ఈ రోజు నూతన సంవత్సరం 2025లోకి అందరం చక్కగా అడుగు పెట్టాము. ఇంకా ఆ ప్రేమతత్వంతో ముందుకెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ధ్యానం చేయించినందుకు జ్వాల మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మరొకసారి హార్టీ వెల్కమ్ టుడే సెషన్కి అందరికీ. అలాగే హార్టీ వెల్కమ్ కిరణ్మయ్య మేడం. ఓకే కిరణ్మయ్య మేడం, స్టార్ట్ చేయండి సెషన్. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలానే బీవైఎం ఫౌండర్ సరోజా గుళ్ళపల్లి మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ ప్రేమపూర్వక అభినందనలు తెలియచేస్తూ, ప్రేమకు ఆహ్వానం మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ప్రేమకు ఆహ్వానం 47వ సందేశం. వాచ
దైవత్వాన్ని దరిచేర్చే పలుకులు. సెప్టెంబర్ 18, 2004. సమయం రాత్రి 2:12. సంస్కృత మంత్రాల్లాంటి ఆ సనాతన వాక్యాలు ఎందుకు పనిచేస్తాయి? బిడ్డా, నా పేరుతో జ్యోతిని వెలిగిస్తున్నందుకు నా ధన్యవాదములు. ఆ దీపం నువ్వైనందుకు ఈ విషయాన్ని నీవు మరచినా కూడా ఇది నాకింకా ఇష్టం. నీ యొక్క జ్యోతి 1000 దీపాల ఒక్కటిగా ఉంచినట్లు. నా పిల్లల్లారా, కాంతి అగ్ని లాంటిది. అది అగ్ని. నీవేమీ ఆలస్యంగా వ్రాయడం లేదు బిడ్డా. నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. అయినా నాకు నిరీక్షించడం తెలుసు. నేను ఎన్నో పేజీలు వ్రాసాను. ఇంకా నీకు అనుమానాలు ఉన్నాయి. నీవెన్నో పేజీలు చదివినా నీకింకా అనుమానాలున్నాయి. ఈ సందేశాల్ని నీవు విశ్లేషిస్తున్నావా? బాబాజీ ఈ వ్యక్తికే వస్తాడు, లేక ఇంకొక వ్యక్తి వద్దకు రాడు అని ఆలోచిస్తున్నావా? కాదు, కాదు, కాదు. బాబాజీకి ప్రేమ అంటే ఇష్టం. బాబాజీ అందరినీ ప్రేమ వైపుకు ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ అంతటిని అందరినీ కలుపుకుంటుంది. అది ఎప్పటికీ ఎవ్వరిని దేనిని విడదీయదు. ప్రేమ ఇదే నా యొక్క బహిరంగ ఆహ్వానం. ఇదొక పండుగ సంబరం. అమినాయి, నా మాటలు పనికిరానివి అనుకుంటున్నావా? నీవు వ్రాయడం ఆపాలనుకుంటున్నావా? నీవు ఇంకా ఇతరులు చెప్పేదాన్ని వింటున్నావా? ఈ పదాలను వ్రాయడానికి కూడా నీవు భయపడవద్దు. నీవు ఈ మాటల్ని వ్రాయడం లేదు. నీవు కేవలం టైప్ చేస్తున్నావంతే. నీవు టైప్ చేస్తున్నావు. ఆ భ్రమను తొలగించుకుని ముందుకు కొనసాగు. నా పిల్లల్లారా, దయచేసి ప్రతి క్షణము మీ వాచ చాలా పవిత్రమైనదని గుర్తుంచుకోండి. మీ వాక్కులు పవిత్రము. ఆ పదాలలో మానవుడి మౌలిక శక్తి ఉందని గ్రహించండి. నీ శిష్యులు అందరూ ఆధ్యాత్మిక సాధకులు ఈ పవిత్ర బాధను వాచను వినవలెను. అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ నీ వాక్కులకు జాగ్రత్తగా మార్గనిర్దేశకత్వం ఇవ్వు. గుర్తుంచుకోండి, మీ మాట పవిత్రమైనది. తత్ తత్ పవిత్రము. ఓకే జ్వాల మేడం, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో Thank you. మచ్. నా వాయిస్ ఓకేనా అండి? క్లారిటీ ఉందా? నాకు ఆ, తక్కువ సౌండ్ ఓకే వినిపిస్తుంది మేడం. మీ వాయిస్. కిరణ్మయి మేడం, నా వాయిస్ వినిపిస్తుందా బాగానే? వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుంది మేడం, క్లారిటీ ఉంది, బాగుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. బాబాజీ గారు ఈరోజు మనకి ఏమి అందజేస్తున్నారు, మన గురించి మనకి ఏం చెప్తున్నారు, మనం శ్రద్ధగా ఎరుకతోటి దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాము. వాచ దైవత్వాన్ని దరితేర్చే పలుకులు. వాచ అంటే పలుకు, మాట, మన మాట. అది ఎలా ఉండాలంట? దైవత్వాన్ని దరిచేర్చే పలుకులు. మనమే అయి ఉన్నటువంటి మన డివినిటీ స్టేట్కి మనల్ని తీసుకెళ్ళి, మనం ఇప్పుడు మానవత్వపు పరిధుల్లో ఉన్నాము. కానీ మన నిజ సహజ స్థితి ఏంటి? మనలోనే ఉన్నటువంటి మనమే అయినటువంటి డివినిటీ, దివ్యత్వము, ఆ దైవము మనమే అయి ఉన్నాము. కానీ ఆ స్టేట్కి మనం చేరుకోలేకపోతున్నాము. ఆ దివ్యత్వపు స్థితికి చేరుకోలేకపోతున్నాము. ఎందుకంటే బాగా స్ట్రాంగ్గా మనము ఈ ద్వంద్వత్వంలోకి, ప్రతిసారి మనం ఈ సెషన్లో చెప్పుకుంటున్నదే, మనం ద్వంద్వత్వం నుండి ఏకత్వం నుండి ద్వంద్వత్వంలోకి, ఈ ద్వంద్వత్వపు అనుభవాలన్నీ అనుభవించడానికి ఈ జీవాత్మ ప్రయాణం చేస్తూ ఆ దైవం యొక్క శక్తితోటే, తనలోని అంతర్శక్తితోటే ప్రయాణం చేస్తూ ఆ అనుభవాల్ని అనుభూతులుగా మార్చుకుని అది ఆ ఆత్మ వికాసం చెందడానికి ఈ ప్రయాణం చేస్తూ మళ్ళీ తిరిగి ఏకత్వం వైపుకి వెళ్ళేది ఈ ప్రయాణం. అదే ఎసెన్షియల్. మళ్ళీ తిరిగి ఏకత్వం నుండి ద్వంద్వత్వంలోకి వచ్చాము. ద్వంద్వత్వం నుండి తిరిగి ఏకత్వంకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఆ ప్రయాణంలోనే ఉన్నాము. సో అలా మళ్ళీ తిరిగి నా యొక్క స్థితికి, నాలో ఉన్నటువంటి నేనే అయినటువంటి ఆ దివ్యత్వపు స్థితికి నేను చేరుకోవాలంటే, నేను ఏ అజ్ఞానంలో ఉన్నాను, ఏ అజ్ఞానపు పొరలు, ఏ లిమిటేషన్స్ నాలో ఉన్నాయి, ఆ పొరలన్నింటినీ ఒక్కొక్కటి నేను తొలగించుకుంటూ
నేను పైకి నా సహస్రార స్థితికి చేరుకోవడం. 4 మెసేజ్‌ల క్రితం బాబాజీ గారు ఈ విషయం 5, 6 మెసేజ్‌ల క్రితం మనకు క్లియర్‌గా చెప్పారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానపు పొరలు, భావోద్వేగపు పొరలు. అజ్ఞానంతో సత్యం తెలియక మనము వేసుకున్నటువంటి ఆ పొరలుగా మనకి కప్పి ఉన్నాయి మనల్ని. సో, అవన్నీ ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అవి మనం అప్పుడు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు కదా! 4, 5 మెసేజ్‌ల క్రితం. సో, ఇప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాం చూడండి. వాచ. మన వాచ మనలోని మనం దివ్యత్వానికి చేరుకోవాలంటే ఈ ప్రయాణంలో భాగంగా మన పలుకు కూడా, మన మాట కూడా, ఆ ధ్వని కూడా, ఆ సౌండ్ కూడా ఒక దివ్యత్వానికి చేర్చే ఒక మార్గము అని చెప్తున్నారు. చెప్తూ అక్కడ ఏమేమి మనకి చెప్తున్నారో తెలుసుకుందాం. సంస్కృత మంత్రాల్లాంటి ఆ సనాతన వాక్యాలు ఎందుకు పనిచేస్తాయి? సంస్కృత మంత్రాలు అనేవి మన దివ్యత్వానికి దరి చేర్చడానికి ఆ మంత్రాలు మనకెందుకు పనిచేస్తున్నాయి అని అడుగుతున్నాను. ఏమంటున్నారు? బిడ్డ, నా పేరుతో జ్యోతిని వెలిగిస్తున్నందుకు నా ధన్యవాదాలు. ఆ దీపం నువ్వైనందుకు. ఇక్కడే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ దీపం ఏదైతే నా పేరు చెప్పి నువ్వు రోజు జ్యోతిని ఏదైతే వెలిగిస్తున్నావో అందుకు నా అభినందనలు నీకు అని చెబుతూ, ఏదైతే నువ్వు దీపం పెడుతున్నావో ఆ దీపం, ఆ జ్యోతి, ఆ దీపపు జ్యోతి ఏదైతే ఉందో అది నీవే అని చెబుతూ అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు చూడండి. ఈ విషయాన్ని నీవు మరిచినా కూడా ఇది నాకింకా ఇష్టం. నేను అంటే ఒక జ్యోతిని, ఆ జ్యోతిర్మండల స్వరూపమే నేను అన్న ధ్యాస మనలో లేదు. మనకా ఎరుక లేదు. మనం మర్చిపోయాము. ఎందుకంటే ఆత్మగా జ్యోతిమండల స్వరూపంగా ఉన్న మన యొక్క ప్రకంపనా స్థాయిని తగ్గించుకొని భౌతికంగా అంటే ఈ భౌతిక శరీరాన్ని ధరించి, ఈ భౌతిక శరీరంలోనే జ్యోతిర్మండల స్వరూపంగా ఉంటూ, ఆత్మజ్యోతిగా ఉంటూ జీవిస్తున్నది ఆత్మజ్యోతిని నేనే అన్న విషయాన్ని నేను మర్చిపోయి, నేనంటే జ్వాలని, నేనంటే ఈ శరీరము, నేనంటే ఈ మనసు, నేనంటే ఈ బుద్ధి, నేనంటే ఈ చిత్తం, అహంకారం, ఇంకా నేనంటే నా చదువు, నా ఉద్యోగం, ఇవన్నీ కీర్తి, వీటన్నిటితోటి మనం నిండిపోయింది మన మైండ్ అంతా కూడా. సో, అసలైన నేను మర్చిపోయాను. నన్ను నేనే మర్చిపోయాను. నా స్వరూపాన్ని నేనే మర్చిపోయాను. నువ్వలా మరిచిపోయినప్పటికీ కూడా నాకిష్టమే అంటున్నారు. బాబాజీ గారికి తెలుసు. తన తన ఉనికికి కారణం బాబాజీ అనే ఒక పాత్ర యొక్క ఉనికికి కారణం ఆ జ్యోతి స్వరూపమే, ఆత్మస్వరూపమే. అదే తాను. అసలైనటువంటి తానదే అని చెప్పి ఆయనకి స్పృహలోకొచ్చేసారు. ఆయన ఎన్‌లైటన్ అయిపోయారు. అలా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ జ్యోతి స్వరూపమే అని ఆయనకి తెలుసు కాబట్టి, నేను మరిచినప్పటికీ కూడా నువ్వు ఆ దీపపు జ్యోతివే. నువ్వు మరిచిపోయినా కూడా నాకిష్టమే అని చెప్తూ, నీ యొక్క జ్యోతి 1000 దీపాలు ఒక్కటిగా ఉంచినట్లు చూడండి. ఆ జ్యోతి ఏదో ఇంత జ్యోతి కాదట. మన ఆత్మ జ్యోతి మన లోపల ఉంది. ఈ ఈ ఇక్కడ హృదయ స్థానంలో ఏదైతే ఉందో అణువణువున ఉంది. మన ఆరాలోనూ ఉంది. అంతటా ఉన్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో అదేదో ఇంత చిన్న జ్యోతో ఈ లైట్ అంతా ఈ వెలుగంతో కాదు. దాని యొక్క వెలుగు ప్రచండమైన వెలుగు. 1000 కోట్ల సూర్యుళ్ళ యొక్క వెలుగు ఎంతుంటుందో అంతటి దివ్య ప్రకాశం చెందిన వాడివే నువ్వు అని చెప్తారు మాస్టరు. సో, ఇప్పుడు బాబాజీ ఏం చెప్తున్నారు? 1000 దీపాలు. 1000 దీపాలు వెలిగిస్తే ఎంత వెలుగొస్తుందో అంత వెలుగు నీలోనే ఉంది. అదే నీ దీపం. అదే నీ లోపల ఉన్నటువంటి నీ ఆత్మజ్యోతి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏమంటున్నారు? నా పిల్లల్లారా, కాంతి అగ్ని లాంటిది. అది అగ్ని. మనం కాంతి స్వరూపులమని, జ్యోతిర్మండల స్వరూపులమని, మన ఆత్మ స్వరూపులమని, ఆత్మ చైతన్య శక్తి స్వరూపులమని మనకి మాస్టర్స్ అందరూ మనకి ఈ జ్ఞానం అంతా అందిస్తున్నది అదే కదా! ఏ మాస్టర్ ఏ రూపంలో పుస్తక రూపంలో వచ్చి తమ చైతన్యాన్నంతటిని
అందిస్తున్నది మన సుస్వరూపం గురించి మనకి తెలియచెప్పడానికే ఈ జ్ఞానాలన్నీ. ఈ జ్ఞానం తెలియచెప్పిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనంతరంలోకి ప్రయాణం చేసి మన సాధన ద్వారా మనలో ఈ జ్యోతి కనపడకుండా, ఆ వెలుగు కనపడకుండా మబ్బు తెరల్లాగా ఏమున్నాయి మాస్టర్స్? అజ్ఞానపు పొరలు. ఇప్పటివరకు ఈ ఈ జ్ఞానం లేదు మనకి. నేనెవరని నాకు తెలీదు. ఆ అజ్ఞానపు పొరలు అనేకం కమ్మేసి ఉన్నాయి కదా! నేనంటే ఇది, నేనంటే అది అని బోలెడు నా గురించి నేను వేసేసుకొని ఉన్నాను కదా! నేను కాని నా గురించి వేసేసుకొని ఉన్నాను. అలాగే నా భావోద్వేగ పొరలు. ఈ ద్వంద్వత్వంలో నేనంటే, నేను ఈ పాత్రకు సంబంధించిన ప్రతీదీ నేను బాగా అటాచ్ అయిపోయి ఉండడం వల్ల, ఆ అటాచ్‌మెంట్ తోటి ఈ పాత్ర చుట్టూ నేను అల్లుకుని పెట్టుకున్నటువంటి, నేనే ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం నేనే పెట్టుకున్నటువంటి, నేనే తెచ్చుకుని ప్రణాళిక వేసుకొని నా చుట్టూరా హ్మ్, నేనే మనుషులని, వ్యక్తులని అన్నింటిని ఈ సందర్భాలు, సిట్యుయేషన్స్ జీవితంలో వచ్చే సిట్యుయేషన్స్ అవనివ్వండి, ఈ ఛాలెంజెస్ అని మనం అనుకుంటున్నాం కదా! అవన్నింటినీ కూడా నేనే ఒక ప్రణాళిక వేసుకొని, దీని ద్వారా నేను ఒకటి తెలుసుకోవడం కోసం, ద్వంద్వత్వం యొక్క అన్నింటినీ తెలుసుకోవడం కోసం, నేను కాని నేనుగా ఉంటూ, నేను కాని నా గురించి మొత్తం నేను జీవించేసిన తర్వాత, నేనైన నేనుగా ఎదగడం కోసమే ప్రతి ఆత్మ వస్తుందని మనం ప్రతి సెషన్‌లోనూ కూడా చెప్పుకుంటూ ఉన్నాము. సో, అది మనకు బాగా అర్థం కావాలి మాస్టర్స్. మనకు అర్థం చేపించడానికే ఈ జ్ఞానాలన్నీ మన దగ్గరకొస్తున్నాయి. సో, ఎప్పుడైతే మనకిది అర్థమయ్యి, మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరలను మనం తొలగించుకోవాలి. అలాగే ఇప్పటివరకు అజ్ఞానంతోటి మనం ప్రతి దానితోటి అటాచ్ అయిపోయి ఉన్నాం కదా! అటాచ్ అయిపోయి ఎమోషన్స్ మనకి. ఎవరైనా ఏమైనా అనగానే కోపం, బాధ, చిరాకు, అసహనం ఇవన్నీ మనకొచ్చేస్తున్నాయి. ఎందుకంటే ద్వంద్వత్వం. నువ్వు వేరు, నేను వేరు. యాక్చువల్‌గా ఇక్కడ శైలజ నా మీద ఏదైనా ఒక చూపిస్తంది అంటే, ఇది నాలోని ఒక తత్వమే అక్కడ శైలజ అనే ఒక వ్యక్తిగా, ఒక ఇదిగా ఉంది తప్ప నిజానికి ఏదీ లేదు. ఇదంతా భ్రమ అని ఏదైతే చెప్తూ ఉన్నారో, మాస్టర్స్ అందరూ మనకేం చెప్తున్నారు? ఈ జగత్తంతా భ్రమ అంటే ఏంటంటే, నీ ఆలోచనకు అనుగుణంగానే ప్రతీదీ ఇక్కడ పదార్థ రూపంలో ఉంది. నా ఆలోచనకు అనుగుణంగానే, నా ఆలోచనలు ఎలా ఉంటే, ఆ ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ నా చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, నా చుట్టూ ఉన్న వ్యక్తులు, నా చుట్టూ ఉన్నటువంటి సంగతులు, విషయాలు అన్నీ కూడా నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నా జీవితంలో ఏది జరుగుతున్నా అన్నీ కూడా నా ఆలోచనలే, నా ఎంపికలే, చాయిస్. అమ్మ మనకి 1000 షేర్స్ ఆఫ్ జాయ్ సెషన్స్‌లో కూడా లక్ష్మీమాత, సరస్వతి మాత వాళ్ళు అందించిన జ్ఞానంలో కూడా ఇదే చెప్పారు. మనకి చాయిసెస్ నేనెంచుకోవడం వల్లే ఇప్పుడు ఈ జూమ్. ఈ జ్ఞానాన్ని తీసుకొని నా లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క ప్రకాశానికి అడ్డుపడుతున్న వాటన్నింటినీ తొలగించేసుకొని, ఆ జ్యోతి యొక్క వెలుగుని వెలిగింప చేసుకోవడానికి నేనే ఎంచుకున్నాను. చాయిస్ తీసుకున్నాను. అందుకు జ్ఞానం, అందుకు మనకి జూమ్ ఏర్పాటు చేయబడింది. మన దగ్గరికి మనమంతా ఇక్కడ కూర్చొని బాబాజీ గారు ఇస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని అందుకుని మనకు మనమే మన దగ్గరికి మనం చేరుకునే ప్రయత్నం మనం ఎలా చేయాలని కూడా మనకు మార్గనిర్దేశం చేసే వాళ్ళందరినీ నా జీవితంలోకి నేనే తెచ్చుకుంటున్నాను. ఇది నాకు పూర్తిగా అవగాహన అవ్వాలి. నా ఆలోచనలు, నా ఎంపికలు, నా జీవిత వాస్తవాలకి కారణం. నా ఆలోచనలు, నా ఎంపికలే నా జీవితంగా ఉంది. నా జీవితంలో ఏ సంఘటన జరుగుతున్నా, ఎటువంటి వ్యక్తులున్నా, నేను ఏ భావోద్వేగాలకు లోనవుతున్నా, అది మనం ఏం చేస్తున్నాం మనకు అజ్ఞానం వలన, అదిగో తన వల్లనే. అదిగో అరుణ మేడం ఇలా ఉండడం వల్లే, దాని వల్లనే నేనిప్పుడు డిస్టర్బ్ అయ్యాను. లేకపోతే అది, ఇది అని మనం అనుకుంటూ ఉన్న ఇదే అజ్ఞానం అన్నమాట. కానీ నేను ఎంపిక చేసుకోవడం వల్లనే అన్న విషయం నాకు తెలిసినప్పుడు, నా ఆలోచనలే నా జీవితానికి, నా వాస్తవాలన్నింటికి కూడా కారణం అన్నది ఇంకా కూలంకషంగా నాకు అర్థమైనప్పుడు మాత్రమే ఈ ద్వంద్వత్వపు భావనలన్నీ పోతాయి. అప్పుడే కదా నేను వేరు, శైలు వేరు, అరుణ వేరు, హ్మ్. సింహ వేరు, సత్యనారాయణ గారు వేరు, భాగ్య మేడం వేరు, కిరణ్మయి మేడం వేరు. ఈ వేరు, వేరు, వేరు. నేను ప్రతీదీ ఇక్కడున్నదంతా వేరు. నేను వేరు, జగత్తు వేరు. అన్ని ద్వంద్వత్వ భావనల్లోనే మనం ఉన్నాం మాస్టర్. కానీ ఎప్పుడైతే ఏకత్వంలోకి చేరుకోవాలి, మనం ఏకత్వంకి ఇక్కడికి చేరుకోవాలి అంటే, నా దివ్యత్వానికి నన్ను
దరి చేరాలి నేనంటే అడ్డుగా ఉన్నవన్నీ ఏంటేంటి అడ్డుగా ఉన్నాయో నాకు తెలియాలి. వాటిని తొలగించుకోవాలి. అది తెలియచెప్పేదే జ్ఞానం మనకి. ఆ సత్యాన్ని తెలియచెప్పేదే ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అందిస్తూ, మనకి సహకరిస్తూ ఇంతమంది మాస్టర్స్ ఇప్పుడు భూప్రపంచం మీద మనందరికీ కూడా ఆ జ్ఞానం అంటే కాంతే మాస్టర్స్. ఆ కాంతి మనపై ప్రసరణ జరుగుతుంది. మనలో కూడా ఉన్నటువంటి మనం కాంతిగా ఉన్నాము అంటే మనం ప్రజ్ఞా స్వరూపులమని అర్థం. మనలో ఉన్నటువంటి జ్ఞానమే కాంతి. ఆ కాంతియే అసలైన మన స్వరూపం. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. వేదాల్లో చదువుకున్నటువంటి 4 వాక్యాలు మరొక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుందాము. వేదాలు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మస్మి, అయమాత్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. నేనే దైవాన్ని, నేను ఆత్మని, నేనేదైతే అయ్యున్నానో సర్వము అదే. తత్వమసి అంటే సర్వము. నేను దైవాన్నైతే అరుణా మేడం దైవమే, శైలజ దైవమే, సత్యనారాయణ దైవమే, సింహ దైవమే, అందరూ దైవాలమే. తత్వమసి. అహం బ్రహ్మస్మి. నేనే ఆ బ్రహ్మ స్వరూపాన్ని, ఆ బ్రహ్మ పదార్థాన్ని. మరి ఆ నేనే అది అన్నది తెలుసుకున్నవారు, అక్కడికి చేరుకున్నవారు, ఆ ఏకత్వంలోకి వెళ్ళిన వారు, వారు గురువులు అంటే మాస్టర్స్. మనము అంటే వారే ఇప్పుడు బాబాజీ గారు కూడా ఏం చెప్తున్నారు? ఆయన కూడా మనలాగే పాత్రని ధరించి, శరీరాన్ని ధరించి ఈ భూమిపైకి వచ్చారు. పుట్టుక, కొంత బాల్యము గడిచింది, అన్నీ గడిచాయి. తర్వాత కదా ఆయనకి ఒక గురువు ద్వారా ఆయనకి సత్యం తెలియచెప్పబడింది, జ్ఞానం అందివ్వబడింది. తానెవరో తాను తెలుసుకున్నారు సాధన ద్వారా. తాను ఏకత్వంలోకి చేరారు, అమరత్వాన్ని. అంటే ఇంకా మరణం అనేది ఆయనకి మరణమే లేదు. ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు, అంతటా ఉన్నారు. కాంతిగా ఉన్నారు, శక్తిగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు. శక్తిగా లాస్ట్ మెసేజ్‌లోది కూడా గుర్తు తెచ్చుకోండి. చైతన్యంగా ఉన్న బాబాజీ దేనికైనా స్వరూపం తీసుకోగలరు. వాయువుగా కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని స్పృశిస్తారు. ఆలోచనగా వచ్చి మనల్ని స్పృశిస్తారు. ఇంకా కావాలంటే మనము ఒక యోగాత్మ కథలో చదువుకున్నాం కదా! పరమహంస యోగానంద గారు. భౌతిక రూపంలో బాబాజీ గారిని దర్శించాలనుకుని పిలుస్తున్నప్పుడు ఆయన వస్తారు. ఒకసారి చెప్తారు కూడా. ఎందుకు పదే పదే భౌతిక రూపాన్ని ఇంకా ఆ పరిమితమైనటువంటి భౌతిక రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి. బాబాజీ గారు అమరత్వం పొందడం అంటేనే అది మస్ట్. ఆయన అణువుల రూపంలో, కాంతి రూపంలో, చైతన్య రూపంలో విస్తరించిపోయి ఉన్నారు. కానీ ఆయన తలుచుకుంటే తిరిగి ఆ అణువులన్నింటిని భౌతిక పదార్థంలో ఉన్న ఈ అణువులన్నింటిని మళ్ళీ ఏకం చేసుకొని సేమ్ అదే భౌతిక రూపాన్ని ఇప్పటికి కూడా ధరించి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ప్రత్యక్షం అవ్వగలరు. అలాగే తన భౌతిక రూపం కాకుండా ఎన్ని స్వరూపాలుగా అయినా రాగలరు. ఇంకా వాయువుగా, ఇంకా ఉన్నత స్థితి ఏంటి? చైతన్యంగా, ఆలోచనగా. కాంతి కన్నా కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి ఆలోచనగా. ఒక ఆలోచన గాని, ఒక అనుభూతి గాని స్పృశిస్తారు మనల్ని. ఇప్పుడు ఇవన్నీ డెవలపర్‌లతో కూడా ఈ రైటింగ్ ఎలా ఆటోమేటిక్ రైటింగ్ రాయించారు? ఒక అనుభూతి, ఒక ఆలోచనగా ఆమెలోకి కలుగుతున్నప్పుడు దాన్ని రాయడం అనమాట. ఆ ఆలోచనే ఆ అనుభూతిగా వస్తున్న ఆ ఆలోచన బాబాజీ గారిది. అదే ఆయన చెప్పి రాయించడం అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూ చెప్పి ఇక్కడ పక్కన కూర్చొని చెప్పి రాయించలేదు. ఆయన తలుచుకుంటే అలా భౌతిక రూపంలో వచ్చి కూర్చొని కూడా చేయగలరు. కానీ అంతటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండి, ఎప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను? నేను కూడా నా ఫ్రీక్వెన్సీని రైజ్ చేసుకున్నప్పుడు. బాబాజీ గారు ఏం చెప్పారు? నీ హృదయంతో నువ్వు అనుసంధానమై, నీ హృదయ స్థానంలో నువ్వు ఉంటూ ఉండు స్థిరంగా. అప్పుడు నేనక్కడ నీ హృదయంలో ఉంటాను అని చెప్పారు. మరి నా హృదయ స్థానానికి, నా 4th చక్రకి, నా 4th లెవెల్‌కి నేను అంటే నా ఆత్మస్థితికి నేనెప్పుడు చేరుకుంటాను మాస్టర్స్? 1, 2, 3 నేను దాటినప్పుడే. 1, 2, 3 చక్రాస్ దాటినప్పుడే. చక్రాస్ దాటడం అంటే ఆ స్థితుల్ని దాటడం. 1, 2, 3 ఆ 3 డైమెన్షన్స్ ఏంటి? మొత్తం అంతా కూడా భౌతికమైనటువంటి ప్రజ్ఞ అదంతా కూడా. అంతా కూడా పరిమితమైనటువంటి కేవలం మానవత్వానికి సంబంధించినది మాత్రమే. అందులోనే మళ్ళీ మనకి ఇప్పటివరకు ఏదైతే మనకి ఒక నమ్మకాలుగా, అభిప్రాయాలుగా తయారైపోయి ఉన్నాయో,
1, 2, 3 అంటే చాలా అందులో మనం కూరుకుపోయినాం ద్వంద్వత్వపు. ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అంటే కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 1, 2, 3లో ఉండడం అంటే మనము ఏకత్వం నుండి ద్వంద్వత్వంలోకొచ్చి అనేక జన్మలు వేసింది ఈ ఆత్మ. నేనే అనేక జన్మలు వేసుకొనొచ్చాను. ఈ జన్మల్లో నేను ఏమేమి అనుభవించానో ఆ ప్రతీదీ కూడా నాకొక జ్ఞానంగా తయారయ్యింది. ఒక మైండ్‌గా తయారయ్యింది. నా లోపల ఆత్మలో కొలువయ్యింది అదంతాను. సో, అదే మనకి స్థిరమైపోయింది. ఇప్పుడు మనం నేనంటే అది కాదు, ఇది. అందుకే శివోహం ఏం చెప్తుంది మాస్టర్? శివోహం ఏం చెప్తుంది? నేనంటే ఈ భౌతిక రూపం కాదు, ఈ అహంకారం కాదు, ఈ చిత్తం కాదు. శివోహాన్ని, చిదానంద స్వరూపాన్ని. ఆ చిదానంద స్వరూపం, ఆ జ్యోతిమండల స్వరూపం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మొట్టమొదట మనం 4th లెవెల్‌కి చేరుకుంటేనే 4th నుంచి నెక్స్ట్ డివినిటీకి చేరుకుంటాము. అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం మనం. జీసస్ చెప్పినటువంటి పరిశుద్ధాత్మ చైతన్యమే దివ్య సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మనం ఈ భావోద్వేగాలు, అజ్ఞానం ఇయన్నీ మనకి తొలగిపోగలిగినప్పుడు, సత్యం అర్థమైతే మనకి భావోద్వేగాలనేవే ఉండవింక. సో, ఎప్పుడైతే భావోద్వేగాలు, అజ్ఞానము తొలగిపోతుందో మనం 4థ్‌లోకొచ్చేస్తాం. ఈ 4థ్‌లో ఉన్నప్పుడే మనము ఆ లెవెల్ మాస్టర్స్. వాళ్ళు 7th లెవెల్ మాస్టర్స్ అయినా కూడా వారి యొక్క ఇదిని మనం తీసుకోగలుగుతాం. సో, 4థ్ నుంచి మళ్ళీ అప్పుడు మనం ఎప్పుడైతే ఇవన్నీ తొలగించుంటాం. పరిశుద్ధాత్మ అంటే మనం ద్వంద్వత్వానికి సంబంధించినయన్నీ మనకి ఎప్పుడైతే అజ్ఞానానికి సంబంధించిన మొత్తం తొలగిపోతుందో శుద్ధ చైతన్యంగా ప్యూర్ మైండ్‌గా ఉంటాము. ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ప్యూర్ మైండ్. మన మైండ్ ఎలా ఉంది? భావోద్వేగాలతో నిండిపోయింది. జడ్జిమెంట్స్‌తో. లాస్ట్ మెసేజ్‌లోనే కదా చెప్పారు. నిర్మలమైనటువంటి నీలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వానికి మనం లాస్ట్ వీక్ చేసుకోలేదు. బిఫోర్ లాస్ట్ వీక్ పదే చెప్పుకున్నాము ఆ మెసేజ్‌లోని. ఆ నిర్మలత్వం నీలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వం నువ్వే అయ్యున్నావు. ఆ నిర్మలత్వానికి కనెక్ట్ అవ్వు అని చెప్పారు. పసిపాప లాంటి నిర్మలత్వము. పసిపాప పుట్టినప్పుడు నేను నిర్మలంగానే, ప్యూర్‌గానే ఉన్నాను. పెరుగుతున్న కొద్దీ ఈ ద్వంద్వత్వపు ఆలోచనలు ఇవన్నీ నాకు నేర్పించబడ్డాయి కదా! నేనంటే నాకు చిన్నప్పుడే ఇదిగో ఇది అమ్మ, ఇది నాన్న, ఇది చెట్టు, ఇది పువ్వు, ఇది నువ్వు చూడు తెల్లగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు. ఇలా మొత్తం ఇయన్నీ నేర్పించబడ్డాయి నాకు. అంతకుముందు పసిపాపకి ఎలా అయితే నిర్మలంగా ఏదుందో దాన్నే ఉంటుంది. ఎటువంటి లాస్ట్ మెసేజ్ మాస్టర్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎటువంటి తీర్మానాలు చెయ్యని మనస్సు పసిహృదయం. ఆ పసిహృదయ స్థితికి నువ్వొచ్చినప్పుడే నీ డివినిటీకి నీ దివ్యత్వానికి మనం దివ్యత్వానికి చేరుకుంటాం. ఇప్పుడు ఆ మెసేజ్‌కి కంటిన్యూయస్‌గానే ఇది చెప్తున్నారు. నా దివ్యత్వానికి నన్ను చేరడానికి ఆ నిర్మలత్వం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ, ఈరోజు కొత్తగా ఇంకొకటేం చెప్తున్నారు? ఆ సంస్కృతం భాషలో ఉన్నటువంటి ఆ మంత్రాలు కూడా నీకు నీ దివ్యత్వానికి చేరడానికి ఉపయోగపడతాయి. ఎలా? ఆ మంత్ర ఉచ్చారణ అనేది అది ఎప్పుడైతే దానితో మనం ఆ ఉచ్చారణ అంటే అది శబ్దం. ఆ కొన్ని అంటే ఆ ఊపిరితో కలిసి ఆ ఉచ్చారణ ఒక స్థాయిలో జరుగుతున్నప్పుడు శబ్దం ఒక స్థాయిలో వస్తుంది. శబ్దం కూడా శక్తియే. సో, ఆ ఒక స్థాయిలో వచ్చినటువంటి ఆ శక్తికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీలో ప్రకంపన పెరుగుతుంది. ఎప్పుడైతే నాలో ప్రకంపన పెరుగుతుందో, నేను నా ప్రకంపనలను పెంచుకుంటానో, నేను నా ఆత్మతో అనుసంధానమవుతాను, ఏకమవుతాను. నా ఇన్నర్ గురువుతో నేనవుతాను. నా ఇన్నర్ ప్రజ్ఞతో నేను కనెక్ట్ అవుతాను. ఆ ప్రజ్ఞలోంచి నాకు సర్వము తెలుస్తా ఉంటుంది. సర్వసంప్రజ్ఞతా స్థితి. అలా నెమ్మదిగా సర్వము గురించి తెలుసుకోవడం. నా ఇన్నర్‌లోనే ఉంది సర్వస్వము. ఇన్నర్‌లో ఉన్న ప్రజ్ఞతోటి, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది అందుకనే. ఆ ప్రజ్ఞతో నేనెప్పుడైతే అనుసంధానమవుతానో, ఆ ప్రజ్ఞ నాలోకి డౌన్‌లోడ్ అవుతూ ఉంటుందో, ఆ ప్రజ్ఞతో నేను నిండుతూ ఉంటానో, నేను కాంతివంతంగా అవుతాను. అంటే నాకు తిరిగి నా స్థితికి నేను తిరిగొస్తాను. పూర్తిగా నా అణువులన్నీ కాంతిగా నిండుతాయి. ఎన్‌లైటన్‌మెంట్ అంటే అదే మాస్టర్స్ లైటెన్. అణువులన్నీ కాంతితో నింపుకోవడం. మరి కాంతితో నింపుకోవడం అంటే ఏంటి? కాంతి అంటే ఏంటి? జ్ఞానం, ప్రజ్ఞ. సర్వస్వం గురించి తెలియడమే. నా గురించే. ఆ సర్వస్వం ఇంకేదో కాదు. ఆత్మమైనటువంటి నేనే. నా గురించే తెలియడం అన్నమాట.
సో, ఎప్పుడైతే ఈ మంత్రాలు ఉచ్చారణ, ఆ శబ్దం ఏదైతే ఉందో ఒక పర్టిక్యులర్ ప్రకంపనలో ఉంటుంది కాబట్టి, దానికి మనము ఆ మనసుని శూన్యం చేసుకొని, కేవలం ఆ శబ్దానికి కనెక్ట్ అయితే, నాలో శక్తి ప్రకంపనలు పెంచుకోవచ్చు. ఇదొక మార్గం. నాలో శక్తి ప్రకంపనలు పెంచుకోవడానికి అన్నింటికి ఎన్నో మార్గాలున్నాయి. నా శక్తి ప్రకంపనలు నేను పెంచుకున్నప్పుడే, నా గురించి నేను తెలుసుకుంటాను. అప్పుడే నేను ఏది కాదో కూడా తెలుసుకుంటాను. నేను ఏది కాదో నాకు అర్థమయ్యేది కూడా అప్పుడే. అప్పుడు నన్ను నేను అధిగమించి నేను వెళ్తాను. నా దివ్యత్వానికి దరి చేరతాను నేను. ఆ హెడ్డింగ్‌లో చెప్పింది అదే మాస్టర్స్. జాగ్రత్తగా చాలా ముఖ్యమైన విషయాలు మనకు చెప్తున్నారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకెవరికైనా అర్థం కాకపోతే మాత్రం చివరన అడగండి మాస్టర్స్. సో, కాంతి. కాంతి అంటే ఇప్పుడు కాంతి గురించే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. కాంతి అంటే ఆ ప్రజ్ఞ. మనలో ప్రజ్ఞ దాగి ఉంది. మనం అసలు ఈ మానవ రూపం దాల్చక ముందు కూడా కేవలం ఆత్మగా కాంతి స్వరూపాలుగా కాంతి తలాల్లో సైతం నివసించాము. అప్పుడు ఏం చేసామో, ఏ అనుభవాలున్నా అయ్యంతా కూడా ప్రజ్ఞ మనలోనే ఉంది. సృష్టి సర్వస్వం గురించి, సృష్టి ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా సర్వస్వం గురించి నాలోనే ఉంది. అదే సర్వ సంప్రజ్ఞత స్థితి, సరస్వతి స్థితి అంటే అదే మాస్టర్స్. సో, మనలో ఉన్న మన దానికే మనం అనుసంధానమై దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవడం, తెలుసుకోవడం, ఈ స్పృహలోకి తెచ్చుకోవడం, ఈ కాన్షియస్‌లోకి తెచ్చుకోవడం మనం. అప్పుడు మనం ఎన్‌లైటన్ అవుతాము. అంటే అణువణువు కాంతితో నిండుతుంది. సో, ఆ ప్యూర్ థాట్‌గా ఉండడము అదంతా. కాంతి అగ్ని లాంటిది అని కూడా చెప్తున్నారిక్కడ. సో, మనం మళ్ళీ దీన్ని కొంచెం మనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి అగ్నితత్వం. మనలోనే 5 తత్వాలు ఉన్నాయి. మనమే 5 తత్వాలు అయ్యున్నాం మాస్టర్స్. భూతత్వము మనమే, వాయుతత్వము మనమే, నీటి తత్వము మనమే, అగ్నితత్వము మనమే, ఆకాశతత్వము మనమే. ఆకాశతత్వం అంటేనే వన్నెస్, ఏకత్వము. అంతటితోటి ఏకమై ఉండడము. సో, అగ్నితత్వము. ఇప్పటి వరకు మనకేం ఏమన్నారు ఆమెనాయని? నువ్వు దీపపు జ్యోతివి. ఆ జ్యోతేదో దీపపు జ్యోతంటే ఇంత కాదు, 1000 దీపాల జ్యోతివి. 1000 దీపాల జ్యోతంటే ప్రజ్వలంగా వెలుగుతున్నటువంటి వెలుగువి, కాంతివి నువ్వు. అది నీకు తెలియకపోయినప్పటికీ కూడా నాకు హ్యాపీయే. అయినా కూడా నాకు తెలుసు కదా నువ్వు జ్యోతివనేసి. నీకు తెలీదు. నువ్వు కూడా తెలుసుకుంటావు. ఈ జన్మ కాకపోతే మరు జన్మ, మరు జన్మ కాకపోతే మరు జన్మ. కానీ ఈ జన్మలోనే మనం తెలుసుకుంటున్నాం కదా! మనం ప్రణాళిక వేసుకొనొచ్చాము. మనం ఈ జ్ఞానంలో ఎందుకున్నాము? ఈ సాధన, ధ్యానము ఇవన్నీ మనకు ఎంతమంది గురువులు మనకొచ్చి తెలియచెప్తున్నారు మనకి ఇన్ని సంవత్సరాలుగా. పరిచయం చేసిన పత్రి సార్ దగ్గర నుంచి నడిపిస్తున్నటువంటి ఒక్కొక్కరికి ఎంతోమంది ఉంటారు. సో, కాంతి అనేది అగ్ని లాంటిది. అగ్నితత్వం. ఆత్మతత్వం, అగ్నితత్వం. అది కూడా మనకి ఇది జ్ఞానంగా మనకి తెలియచేస్తున్నారు. అంటే ఇవన్నీ మనం తీసుకొని దాన్ని అంగీకరించుతూ స్వీకరించడం మాస్టర్స్. మన మనసు ఒప్పుకోనివ్వదు. మన మనసు ఏంటి నిండిపోయింది? నేనంటే మర్చిపోతాం మళ్ళీ సెషన్ అయ్యాకను. మళ్ళీ మన భావోద్వేగాలు ఇంకా కంప్లీట్‌గా మనం తుడిచిపెట్టుకోలేదు కదా! ప్రక్షాళన చేసుకోలేదు కదా! అంతేనా? అంటే మన భావోద్వేగాలన్నీ అలాగే ఉన్నాయి. అజ్ఞానం పొరలు అలాగే ఉన్నాయి. కొద్ది కొద్దిగా తొలగించుకుంటాం. అంటే ఇప్పుడు మనం పండగొస్తుంది. న్యూ ఇయర్ వచ్చింది. ఇంట్లో ఉన్న చెత్త సంవత్సరం పొడుక్కి దాసిందంతా ఇప్పుడు కూర్చొని తీస్తాం. ముందేమో పోగేసుకుంటాం. మళ్ళీ తీస్తాం. ఆ తీసింది కూడా మళ్ళీ పనికొస్తుందేమో అని కొంత దాస్తాం. నెమ్మదిగా తీస్తుంటాం. సో, మనమే అజ్ఞానాన్ని పోగేసుకున్నాం. మరి ఎందుకయ్యా బాబు పోగేసుకోవడం? నాకిదే అర్థమయ్యేది కదా ఒకప్పుడు. ఎందుకు ఎందుకిలా మాయలో పడ్డం ఎందుకు? చె ఈ ఇంత స్థితిలో ఉండి కూడా అనుకునేదాన్ని. నాకర్థం కావడానికంటే పూర్తిగా దాని అవగాహన పొందడానికి ఎంతో జ్ఞానం తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఆత్మ అనుభవాల కోసమే వచ్చింది గాబట్టి. ద్వంద్వత్వంలో ఉండడం కూడా ఇంతకీ కాదు మనమే కోరుకొనొచ్చాం కదా! కానీ ఎన్నాళ్ళు? నేనే ఇప్పుడు వచ్చానండి. అరుణ సుప్రియ మేడం నన్ను పిలిచారు వెళ్ళాను. ఎన్నాళ్ళుంటాను వాళ్ళింట్లో. హాయిగా ఆవిడ చూసినంత సేపు బావుంటాను. అన్నీ చూపిస్తారు.
మంచిగా పెడతారు, మంచిగా కబుర్లు చెప్తారు, మంచిగా అన్నీ చేస్తారు. కానీ ఎప్పటికైనా నా ఇంటికి నేను రావాలి కదా! మరి ఏది ఇక్కడ నా ఇల్లు? ఇది నా ఇల్లు. నా సహస్రార, నా దివ్యత్వం. తిరిగి నా దివ్యత్వానికి నేను చేరుకోను. ఆ ప్రయత్నంలోనే మనం బీవైఎం ఫ్యామిలీ అంతా మేడం చెప్తారు. బీవైఎం ఫ్యామిలీ అంతా ఆ ప్రయత్నంలో నడుస్తున్నాము. అందులోని భాగంగా మనం ఎప్పుడు ఆ ఎరుక మనకు ఏర్పడాలన్నా జ్ఞానం తెలియాలి. జ్ఞానం లేనిదే ఎరుక ఎలా వస్తుంది? స్పృహ ఎలా వస్తుంది? అందుకే జ్ఞానాన్ని తీసుకుంటూ మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరలు తొలగించుకోవడం కోసం అరుణ మేడం మీద నాకు ఏదో ఎప్పుడో జరిగింది ఏదో సంఘటన, ద్వేషం, పౌరుషం. ఇంకెప్పటికీ ఆవిడని క్షమించను. నాకింత బాధని చూపించింది, నన్నింత హర్ట్ చేసింది అని అనుకుంటాం సామాన్యంగా ఉన్నప్పుడైతే, జ్ఞానం లేనప్పుడు. మరి జ్ఞానం తెలిసాక నేనెవరిని? ఈ భావోద్వేగాలు ఏదైతే ద్వేషం అనే అది అరుణా మేడం మీదైనా, శైలజ మేడం మీదైనా, ఇంకొకళ్ళ మేడం మీదైనా, ఇంకొకరి మీద మన ఇంట్లో అయినా, ఇంకెక్కడైనా సరే నేను ద్వేషం పెంచుకున్నానంటే నాకక్కడ సత్యం తెలియక, తానెవరు, నేనెవరు, ఎందుకిలా ఉందని తెలియక. ఒక్కసారి మనకది అవగాహన అయితే అసలు నేను ప్రేమ స్వరూపాన్ని, కాంతి స్వరూపాన్ని ఇవన్నీ అనుభవించడానికొచ్చాను. ద్వేషాన్ని అనుభవించేసాను, తెలిసేసుకున్నాను. ప్రతీదీ తెలుసుకోవాలి, వదలాలి మాస్టర్స్. ఏకత్వం నుంచి ఎందుకొచ్చాను? ఏకత్వాన్ని తెలుసుకోవాలన్నా ఏకత్వాన్ని వదిలితేనే ద్వంద్వత్వంలోకొచ్చి, ద్వంద్వత్వాన్ని అనుభవించితేనే ఏకత్వం గురించి ద్వంద్వత్వంలో ఉంటూ ఏకత్వాన్ని తెలుసుకుని ఏకత్వానికి చేరుకోవాలి. ఇది ఇక్కడ మన ప్రయాణం, ఆత్మ ప్రయాణం. మన ప్రయాణం అంటే ఆత్మ ప్రయాణం. ఎన్నో జన్మల నుంచి వస్తున్నాము సుబ్బారావు కథ. అంటే సరోజ మేడం దగ్గర విన్న వాళ్ళకైతే సింపుల్‌గా సుబ్బారావు కథ అంటే తెలిసిపోతుంది. ఆవిడ చెప్పిన కథ. అంటే పుట్టాను ఒక సుబ్బారావు, ఒక జ్వాల. అంటే ప్రతి జన్మలోనూ పుడుతున్నాను, పెరుగుతున్నాను, వేసిన జ్ఞానంతోటి అవుతున్నాను. సర్వైవల్ మోడ్‌లోనే ఉంటున్నాను. 1, 2, 3 చక్రాల్లోనే ఉంటున్నాను. అన్ని బాధలు, అజ్ఞానంతోటి మరణాన్ని కోరుకుంటున్నాను, మరణిస్తున్నాను, ఎళ్తున్నాను. ప్రతిసారి ఆత్మేమో తనను తాను తెలుసుకోవాలి జీవాత్మ అనుకుంటుంది. ఈ పాత్ర ద్వారా ఈ జీవాత్మ అసలైనటువంటి ఆ ఆత్మని, ఆ పరమాత్మని, తానే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడో అదంతా తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ మనం అజ్ఞానంతో సుబ్బారావు కథలాగా ముగిసిపోతుంది. చెప్పారమ్మ. పుట్టడం, పెరగడం, చదువుకోవడం, ఉద్యోగం, పెళ్లి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఆళ్ళ చదువు, ఆళ్ళ ఉద్యోగం, మళ్ళీ ఇంకోటి మరణం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది. అన్ని జన్మలు ఇలాగే. కానీ మనలాగా అంటే మనం ఈసారి ప్రణాళికేసుకొనొచ్చామన్నమాట. ఈసారి నన్ను నేను మర్చిపోను, నన్ను నేను తెలుసుకుంటాను అని గట్టిగా వేసుకొనొచ్చాం కాబట్టి, మనకు ఆ సమయం వచ్చినప్పుడు మన గురువులు మన దగ్గరకొచ్చి జ్ఞానాన్ని నేర్పించి మన మాయలనన్నింటినీ తొలగిస్తున్నారు. తొలగించుకునేందుకు వారు మనకి సహాయం చేస్తున్నారు. తొలగించుకోవాల్సింది మనమే. జ్ఞానం ఇస్తున్నారు. బాబాజీ అయినా, అమ్మ అయినా, పత్రిసారైనా, ఇంకొకరైనా, ఇంకో మాస్టర్ అయినా ఎవరైనా. జ్ఞానం ఇస్తున్నారు. సాధన నా లోపలికి నేను ఎలా ఎళ్ళాలో, ఎలా చూసుకోవాలో, ఆత్మ పరిశీలన అన్నీ ఎలా చేసుకోవాలో, ఒక్కొక్క స్టెప్, ఒక్కో తరగతి తర్వాత ఎలా వెళ్తామో, అలా ఒక్కొక్క స్టెప్ నడుచుకుంటూ మనం వెళ్తున్నాం. అసెన్షన్ అవుతూ ఉన్నాం మనం. సో, సుబ్బారావు కథ కాదు మనది. ఇప్పటికైనా. ఇప్పుడు శైలు ఉందంటే తనకి 20 ఏళ్ళో, 22 ఏళ్ళో. మనకి 50 ఏళ్ళొచ్చేసాయి. ఇప్పుడు మనం ప్రణాళికలో భాగంగా ఇప్పుడు తెలుసుకొని మనం తొలగించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, చేయి పట్టుకుని నడుస్తూ, మన చెయ్యి పట్టుకునే గురువులున్నారు. వాళ్ళ చెయ్యిని పట్టుకుంటూ మనం ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం మాస్టర్. ఆ గురు చైతన్యానికి, ఆత్మస్వరూపులందరికీ మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సో, కాంతి అగ్ని లాంటిది. కాంతి అగ్నితత్వం కూడా. ఆత్మతత్వం అంటేనే అగ్నితత్వము, కాంతితత్వము. జ్యోతి, దీపం ఎన్ని చెప్పుకున్నా ఒక్కటే మాస్టర్స్. ఇంకేమంటున్నారు? నీవేమీ ఆలస్యంగా రాయడం లేదు. బిడ్డ నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. అయినా నాకు నిరీక్షించడం తెలుసు. అంటే ఆమె మనసులో కలుగుతున్న భావనలకి ఆయన చెప్తున్నారు. ఆయనేదో ఆలస్యంగా వచ్చి చెప్పడం లేదు. ఆయన ఎప్పుడూ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. వినడానికి నేనే సిద్ధంగా లేను. తీసుకోలేకపోతున్నాను.
ఎప్పుడూ ఇక్కడ గుసగుసగా వినిపిస్తున్నా సరే నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా మనసు పనిచేస్తుంది. నా మనసు ప్రకారం నా మనసు మాట వింటున్నాను గానీ, నేను ఆత్మ ఈ ఫోర్త్‌లో కామ్‌గా, ప్రశాంతంగా మనసును శూన్యం చేసుకోలేను. అప్పుడు ఆయన నాకు అందించలేరు. ఆయన అందించలేకపోవడం కాదు, నేను తీసుకోవడం లేదు. సో, నేను ఆలస్యంగా చెప్పడం లేదు. నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను గానీ, నువ్వు పలకడం లేదు. అయినా నీకోసం నేను నిరీక్షిస్తాను సహనం. ఎన్ని జన్మల నుంచి, ఎన్ని యుగాల నుంచి, ఎన్ని జన్మల నుంచో మన సెల్ఫ్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఈ మాస్టర్స్ అందరూనేమో ఎన్ని వందల సంవత్సరాలు ఓకే. ఇప్పుడు చెప్పినది ఇంత చెప్పినా, ఈ బుక్ అంతా చదివినా దీనికి అర్థం కాలేదో వాళ్ళకి మళ్ళీ చెప్తాను. వాళ్ళకంత సహనం అనమాట మాస్టర్స్‌కి. సో, నేను నిరీక్షిస్తాను. నిన్ను పిలుస్తుంటాను, నువ్వు పలకవు. నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేనెన్నో పేజీలు రాసేసాను. ఇంకా నీకు అనుమానాలున్నాయి. చూడండి మాస్టర్స్. మన మనసునే మనం గమనించుకుంటే ఏదో ఒక సమయంలో నేను గమనించుకుంటున్నాను. నాకేదో సమయంలో నా మనసు ఆ సందేహాలను కురిపిస్తూనే ఉంటుంది. కానీ నేను సాక్షిగా ఉండి మనసుని చూడగలిగితే, ఇది మనసు ఎలా పనిచేస్తుందో చూసి దాన్ని నేను రిసీవ్ చేసుకోకుండా ఆ అనుమానాలన్నింటిని నేనే తెగ నరుక్కుని వెళ్తాను. లేదంటే సాక్షిగా నేను ఉండకపోతే ఆ మనసునే నేనైపోయి, మనసులో వచ్చే సందేహాలతో ఉండిపోయి మళ్ళీ అజ్ఞానంలోనే. బాబాజీ చెప్పినా, ఎవరు చెప్పినా మనసుకి ఇంకా పూర్తిగా సందేహాలు తీరట్లేదు. చూడండి ఇవానో డెలఫ్లోర్ కూడా మనసు కూడా అలా పనిచేస్తూ ఉంటుంది. మనసు అందరికీ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఎరుకలో ఉంటూ సాక్షిగా ఆ మనసుని చూడగలిగినప్పుడే అది ఆగుతుంది. సో, ఏం చెప్తున్నారు అందుకని? నీకింకా అనుమానాలున్నాయి. నీవెన్నో పేజీలు చదివినా నీకు అనుమానాలున్నాయి. మనకి ఇన్ని సంవత్సరంన్నర నుంచి క్లాసులు చెప్పుకుంటున్నా, ఇన్ని పేజీలయిపోయినా, 47 మెసేజ్‌లోకొచ్చేసినా ఇంకా చాలా అనుమానాలు మనకి. అమ్మ అంటుంటారు ఇదివరకు బాగా అనేవారు కొన్ని క్లాసెస్‌లో. మనకెంత ఇదంటే, ఇది అదేనా? అది ఇదేనా? నాకు అగో అలా మహేశ్వరి మేడంకైతే అలా అయింది కదా ఎక్స్‌పీరియన్స్. నాకు అలా అవ్వలేదు కాబట్టి నేను ఇలాగా, ఇదా, అదా. ఇది మనసనమాట. మనసు అలాగే వాక్కుంటూనే, చెప్పుకుంటూనే మనల్ని మళ్ళీ పరిమితం చేస్తూనే ఉంటుంది. మనసుకి లోబడిపోకుండా ఉండాలంటే ఎరుకలో ఉండాలి, సాక్షిగా ఉండాలి. నీకింకా అనుమానాలున్నాయి. నీవెన్నో పేజీలు చదివినా నీకింకా అనుమానాలున్నాయి. ఈ సందేశాలని నీవు విశ్లేషిస్తున్నావా? అనుమానాలు రాగానే నేనప్పుడు ఏం మాస్టర్స్ గమనించుకోండి. నేనైతే గమనించుకుంటూ ఉంటాను గాబట్టి చెప్తున్నాను నేను. గమనించుకున్నప్పుడు మనకే మన మనసు ఎలా పనిచేస్తుంటుందో, దాని టాక్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. నేను సాక్షిగా ఎరుకలో ఉండి ఆ మనసు యొక్క టాక్‌ని వినడం మొదలుపెడితే, ఇవన్నీ నిజంగానే మనకు జరుగుతా ఉంటాయి. బాబాజీ ఈ పాయింట్ చెప్పారు కదా! మనసు ఇలాగే మాట్లాడుతుంది. ఇది అదే అంటావా? కానీ మరి నేను ఇప్పటి వరకు వీళ్ళందరూ ఇలా చెప్పారే, ఇంట్లో వాళ్ళ మాటలు అయ్యే గుర్తొస్తాయి మన చుట్టుపక్కల. మరి అందరూ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇలా అంటాంది. నేనైతే గమనించుకున్నాను మాస్టర్స్. నేను గమనించుకునే చెప్తున్నాను. నా మనసు యొక్క టాక్, మనసు మాటల్ని నేను వింటూ ఉంటాను గాబట్టి, అదెలా మాట్లాడుతూ ఉంటుంది. బాబాజీ చెప్పింది చక్కగా లోపల ఆ థాట్ మీరు చెప్పుకున్నవి గుర్తొస్తూ చక్కగా దాని మీద లోపల నడుస్తూ ఉంటుంది. వెంటనే మనసు దూరిపోతుంది. అవునంటావా? ఇది నిజమేనా? కానీ ఇప్పటి వరకు 10 సార్లు, 100 సార్లు నా చిన్నప్పటి నుంచి ఇది చెప్పారే, దీనికి వ్యతిరేకంగా ఇదుంది. మనసు ఇలా విశ్లేషిస్తా ఉంటుంది. సో, బాబాజీ సందేశాలను విశ్లేషిస్తున్నాం అంటే దాని అర్థం అదే. సందేశం తీసుకున్నప్పుడు, సెషన్‌లో ఉన్నప్పుడు, ఆ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు, ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు అంతా యెస్ అనిపిస్తది. ఈలోపు మనసు దూరుతుంది. ఎప్పుడో ఎనర్జీ డౌన్ అవుతుంది కదా! మనసు పనిచేస్తా ఉంటుంది. ఈ సందేశాల మీదే నాకు అనుమానాలు మొదలవుతాయి. ఇంత మెసేజెస్, ఇంత పుస్తకం చదివినా అందుకనే ఇన్ని సందేశాలు చదివినా, ఇన్ని రాస్తున్నా నీకింకా అనుమానాలొస్తున్నాయి నీ మనసులో. ఈ సందేశాల్ని విశ్లేషిస్తుంది ఆ మనసు. ఈ మెసేజెస్‌ని సైతం విశ్లేషించేస్తుంది మనసు. బాబాజీ ఈ వ్యక్తికే వస్తాడు. లేదా ఇంకొక వ్యక్తి వద్దకు రాడు అని ఆలోచిస్తున్నావా? కాదు, కాదు. బాబాజీ నిజం మాస్టర్స్. నేనైతే నా మనసులో అదే గమనించుకున్నా. బాబాజీ ఇవన్నోకి కనెక్ట్ అయ్యారంటే ఇవన్నో అంత గ్రేట్ అనమాట. అంటే ఎంతో పరిశుద్ధాత్మ చైతన్యం అనమాట. ఎంతో ప్యూర్ అనమాట. నేను కాదేమో! సో, అలాంటి వాళ్ళకైతేనే వస్తారు. నా దగ్గరికి రారు. ఏసేసాను తాటు.
బాబాజీ నా దగ్గరే ఉంటారు. నేను అందుకోను. నాకైతే కనెక్ట్ అవ్వరు. ఆళ్ళకైతేనే వస్తారు. ఈళ్ళకైతేనే వస్తారు. వీళ్ళైతేనే గ్రేటు. వాళ్ళైతేనే గ్రేటు. మనసు మాట్లాడేవన్నీ ఇవే అన్నమాట. సో, నువ్వు అలా అనుకుంటున్నావా ఇంకాను? బాబాజీ ఎప్పుడూ సర్వస్వంలోనూ సర్వస్వంగానే ఇక్కడే నీతోనే ఉన్నాడు. కానీ నువ్వే అందుకోవట్లేదు అని చెప్తూనే ఆయన అందుకనే అంటున్నారనమాట. అలా అనుకుంటున్నావా? కాదు కాదంటున్నారు. బాబాజీకి ప్రేమంటే ఇష్టం. బాబాజీ అందరినీ ప్రేమ వైపుకి ఆహ్వానిస్తున్నాడు. అసలు అంతటి ప్రేమ స్థితులు అన్‌కండీషనల్, అన్‌లిమిటెడ్, ప్యూర్ లవ్‌లో ఉన్న వాళ్ళకి నేనెలా ఉన్నా ఆయన నన్ను ప్రేమిస్తాడు. నేను అజ్ఞానంలో ఉన్నా ప్రేమిస్తాడు. నేనంటే ఇష్టము. నేను హత్య చేస్తున్నా, నేను ద్వేషంలో ఉన్నా, నేను కోపంలో ఉన్నా. అంతేగాని భాగ్య మేడం అయితే చాలా ప్రేమమూర్తి. భాగ్య మేడంనే ప్రేమిస్తాను. జ్వాలేమో అలాగా అజ్ఞానంలో ఉంది, కోపంలో ఉంది, వాళ్ళని ద్వేషిస్తుంది. భువనేశ్వరి మేడంనేమో ఇలా ఇలా జడ్జిమెంట్లు చేస్తుంది, తీర్మానాలు చేస్తుంది. సో, జ్వాలని ప్రేమించను. భాగ్య మేడంనే ప్రేమిస్తాను అని ఏ మాస్టర్ అనరు. సో, బాబాజీ అదే అంటున్నారు. అందరినీ ప్రేమిస్తారు. నువ్వెలా ఉన్నావన్నది కాదు. నా గుణగణాల్ని చూడట్లేదు కదా ఆయన. నాలో ఉన్న దివ్యత్వాన్ని చూస్తున్నారు. నాలో ఉన్న ఆ దీపాన్ని, ఆ జ్యోతిర్మండలాన్ని, ఆ ఆత్మని చూస్తున్నారు. నాలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యాన్ని చూస్తున్నారు గానీ, నా గుణగణాలని, నా 3 చక్రాల్లో ఉన్న పాత్రను ఆయన చూడట్లేదు. సో, అన్‌కండీషనల్, అన్‌లిమిటెడ్, ప్యూర్ లవ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇంప్యూరిటీ అంటే ఏంటి? నేను తీర్మానించి ఆహా! భాగ్య మేడం అయితే ఇంత గొప్పగా, ఇంత చక్కగా, ప్రేమ స్వరూపంగా ఉంటారు. ఇంత జ్ఞానంతో ఉంటారు. అందరికీ సేవ చేస్తారు. కాబట్టి భాగ్య మేడం అంటే నాకెంత ప్రేమో. ఆవిడ గ్రేట్. ఆవిడ డివైన్ అనని పక్కకొచ్చి ఈ భువనేశ్వరి మేడం ఉన్నారే తనైతే ఇలా అంటారు. ఇలా చూస్తారు. అంటే తీర్మానాలు, జడ్జిమెంట్లు చేస్తున్నారు. ఇంక ప్యూర్ లవ్ ఎక్కడుంది? ఇలా ఉంటే అంటే ఇది అని ప్రమాణం మనం ప్రమాణాలు చేస్తున్నాము. నిర్దేశిస్తున్నాము. అంటే బుద్ధి పని చేస్తుంది మనకి. బుద్ధి సైతం నేను కాదని శివోహం చెప్తుంది కదా మాస్టర్. అహంకారం, చిత్తం, బుద్ధి ఏది నేను కాదు. అంటే ఆ హయ్యర్ స్టేట్ ఏంటది? ఆ ప్యూర్ లవ్, అన్‌లిమిటెడ్, అన్‌కండీషనల్. ఏ కండిషన్ లేదు దానికి. నాకన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలా ఉంటేనే ప్రేమిస్తాను. ఇగో ఇలా ఉన్నారు కాబట్టి ఆమె వద్దులే బాబు ఆవిడతోటి అంటాను. కానీ బాబాజీ ప్రేమనే మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. ప్రేమను ఎక్కడి నుంచి ఎక్కడికి ఆహ్వానిస్తున్నారు? ఇంతకుముందు సెషన్స్‌లో చెప్పుకున్నాం. మళ్ళీ కొత్త వాళ్ళున్నారు కాబట్టి, మళ్ళీ మనకే బాగా గట్టిగా మన లోపల పడిపోవాలి కాబట్టి చెప్పుకుందాం. నాలోనే నేనే ప్రేమ చైతన్యాన్ని. అహం ప్రేమ నేనే. ఆ నాలో ఉన్న ఆ ప్రేమని మళ్ళీ నాలోకి నింపుకుంటున్నాను. నాలోకి నింపుకుంటున్నాను? నేను కాని నాలోకి. నా మనోమయ తలంలోకి, నా భౌతిక తలంలోకి, నా ప్రాణమయ తలంలోకి, నాలో ఉన్న ఆ డివినిటీలో ఉన్నటువంటి డివైన్ యొక్క అసలైన స్థితి, ఆ శక్తి, ఆ చైతన్యము ప్రేమ. అది శక్తి. ఆ శక్తిని నేను ఎప్పుడైతే నింపుకున్నానో, నా అణువణువున ఆహ్, ఆ దివ్య శక్తిని, దివ్య ప్రేమను నేను నింపుకుంటూ ఉంటానో, అది నాలో స్థితమవుతూ ఉంటుందో, నేను కూడా ప్రేమనైపోతాను. నేనంటే నాలోనే నేను ఎన్ని నేనులుగా నేనుంటాను అన్నది మీకు ఆల్రెడీ తెలుసు. చతురస్ర రూపంలో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే అలా కూడా చెప్పుకుంటున్నాం కదా మనం. నేనెన్ని నేనులుగా నేను కాని నేనుగా ఉన్నాను. నేనైనా నేనుగా ఉన్నాను. ఆత్మస్థి నేను ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మ చైతన్యాన్ని కూడా నేనే అయ్యున్నాను. ఆ స్థితికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు పరమాత్మ అని, నేనే ఆ పరమాత్మని, నేనే ఆ దైవాన్ని అని వాళ్ళు చెప్పారు. అప్పుడు నేనేం చేశాను, ఆహా! అయితే కృష్ణుడే దైవము, కృష్ణుడే పరమాత్ముడు, జీససే పరమాత్ముడు, బాబాజీయే పరమాత్ముడు అని చెప్పి వాళ్ళకి భజనలు చేస్తూ, పూజలు చేస్తూ ఉంటే అంతే నాలో కొంచెం అహంకారం తగ్గుతుందే తప్ప నేను బాబాజీ స్థితికి నాలో ఉన్న నా దివ్యత్వానికి నేను చేరుకోను. ఈ ఈ ఈ మెసేజ్ యొక్క హెడ్డింగ్ ఏంటి? దైవత్వానికి దరి చేర్చే మార్గం. అనేక మార్గాలున్నాయి నా దివ్యత్వానికి నేను చేరుకోవడానికి. అందులో నా మాట గురించి కూడా
ఉచ్చారణ గురించి కూడా, మంత్రాల గురించి కూడా మనకి చెప్పబోతున్నారు. ఇంకా మనం అక్కడ వరకు హెడ్డింగ్‌లో ఉందే తప్ప మనకి ఇంకా అక్కడి వరకు రాలేదు మనం. సో, ప్రేమ వైపుకి అందరిని ఆహ్వానిస్తున్నాను. ఆయన చెప్పారు కాబట్టే కదా ఇప్పుడు మనకి ఆ మాస్టర్స్ చెప్పారు కాబట్టే కదా మన ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఆ డివైన్ బీయింగ్స్ ఎవరైతే చెప్పారో అవి తీసుకునే కదా అహం ప్రేమ. సో, మనం నింపుకుంటున్నాం నేనే ఆ ప్రేమని. నేను జ్వాలని, నేను జ్వాలని, నేను జ్వాలని అని నాలో ఫిక్స్ అయిపోయింది మైండ్. నా డీఎన్ఏలో అంతా నేను జ్వాలని, జ్వాలని. నేను ఈ భౌతిక శరీరాన్ని, నాకు ఈ ఆస్తుంది, దీనికి పోయింది, ఇదొచ్చింది. వీటిలతో నిండిపోయినాం. ఇప్పుడు రోజు మనం ఏం చేస్తున్నాం? అహం ప్రేమ, అహం ప్రేమ. యద్భావం తద్భవతి. భగవద్గీతలో చెప్పింది. నేను ఏది నా గురించి నేను ఏదైతే భావన చేస్తానో నేను అదే అయ్యుంటాను. నేను ఎంతసేపు ఈ భౌతిక శరీరాన్ని నేననుకుంటే, ఈ భౌతిక శరీరంగానే నేను పదార్థంగానే ఉండిపోతాను. ఈ భౌతిక పదార్థానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దీనికి కొన్ని ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగానే నా జీవితం అంతా ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళలేను. అందుకని నేను అహం ప్రేమ అని పెట్టుకొని మనం ఎందుకు అహం ప్రేమ అన్నప్పుడు ఆ భావన నాలో పెరిగిందనుకోండి. యెస్, అహం ప్రేమ. ప్రేమంటే ప్రేమ స్వరూపాలంటే ఆ సత్యసాయి బాబాయో, మన మహావతార్ బాబాజీయే ప్రేమ స్వరూపం. మన సరోజ అమ్మే ప్రేమ స్వరూపం. అనుకుంటూ ఉండడం కదా! అహం ప్రేమ అంటే నేను కూడా అదే అయ్యున్నాను. వారందరూ నాకేం చెప్తున్నారు? నేను ఏదయ్యున్నానో నువ్వే అదే అయ్యున్నావు. నువ్వక్కడికి చేరుకోవట్లేదు. నువ్వంటే నువ్వక్కడే ఉండిపోతున్నావు. అని వాళ్ళు మనకి పదే, 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 పదే ఎన్ని రూపాలుగానో జ్ఞానాన్ని, ఆ విషయాన్ని దీనికి ఇలా చెప్తే అర్థం కాలేదా? అయితే అలా చెప్తాం. అలా చెప్తే అర్థం కావట్లేదా? అయితే ఇలా చెప్తాం. అని రకరకాలుగా ఉన్న ఒక్క విషయాన్ని ఇన్ని రకాలుగా ఇన్ని మెసేజెస్‌లో చెప్తున్నారు మనకి. మన మనసు తీసుకోలేకపోతుంది. మన మనసు ఒక చోట స్ట్రక్ అయిపోయింది. కొన్ని ఆటిల దగ్గరే మన నమ్మకాలు, అభిప్రాయాలు, విశ్వాసాలన్నీ గట్టిగా అతుక్కుపోయింది. నమ్మకాలు, అభిప్రాయాలు, విశ్వాసాలు అంటూ ఉంటాం కదా! ఎన్ని ఉంటాయో తెలుసా మాస్టర్? మనం పరిశీలించుకుంటే కదా! నేను పరిశీలించుకుంటే కదా నాలో ఎన్ని నమ్మకాలు ఎలా ఏర్పడిపోయినాయి. ఎన్ని విశ్వాసాలు, అభిప్రాయాలు ఎన్నో, ఒక్కటి కాదు. దాన్ని అందుకే పొరలు, పొరలు, పొరలుగా ఉన్నాయి అని బాబాజీ చెప్పింది కూడా. అన్నింటిని నేను గమనించుకుని నేను గమనించుకుంటే చాలు మాస్టర్స్. తెలిసిపోతుంది. తొలగిపోతాయి. నేనేదయ్యున్నానో అది నేనని నేను గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. నేను కానిది ఇది అని నేను అనుకోగలగాలి. శివోహం మాస్టర్. అందుకే శివోహం చేయండి. మన ప్లాట్‌ఫార్మ్‌లో ఒక 40 డేస్ అప్పుడు 3:00కి పెట్టి చేయించేవారు గుప్తా సార్. వీలైనప్పుడల్లా అందరూ అంతకుముందు ఒక సెషన్‌లో కూడా చెప్పుకున్నాం మనం. రోజుకి కనీసం ఒక 20 మినిట్స్ అయినా సరే శివోహం పెట్టుకుని దాని మీదే లగ్నం చేసి ధ్యాస పెట్టి అంటే అక్కడ ఎవరో పాడుతుంటారు, ఎవరో చెప్తుంటారు. ఆళ్ళంటున్నట్టు కాదు. అది నేనే అహంకారం నేను కాదు, బుద్ధిగా నేను కాదు, చిత్తం నేను కాదు అని నేను అణువణువున ఫీల్ అవుతున్నప్పుడు నాలో ఉన్న ఆ భావనలే తొలగిపోతాయన్నమాట. సాధన చేయగా ఒక్కసారిగా అయిపోవు కదా! స్ట్రాంగ్ అయిపోయి ఉన్నాయి కదా! ఎన్నో పొరలేసేసుకొని ఉన్నాం కదా! మనం సాధన చేస్తేనే అలాగే దానితో పాటు అహం ప్రేమ నేనంటే ఎవరు? ప్రేమని. అహం దైవం. ఐయామ్ డివైన్. ఐయామ్ ఎనర్జీ. ఐయామ్ కాన్షియస్. ఐయామ్ జాయ్. అవి కూడా నేను అనుకుంటూ అణువణువున ఫీల్ అవుతూ ఉండగలగాలి. ఇవి ఎఫర్మేషన్స్‌లకు కాదు మాస్టర్స్. భావన యద్భావం తద్భవతి. సో, ఆ భావన కూడా చేస్తూ ఉండాలి. మనం జ్ఞానం తీసేసుకుంటే ఒకటే అయిపోదు. ఆ భావన అణువణువు నిండినప్పుడే ఆ భావన భవతిగా మారుతుంది మనకి. అంటే ఆ స్థితికి చేరుకుంటాం. ఒక్కొక్క స్థితి ఎదుగుతూ ఆ అసెన్షన్‌లో ఫాస్ట్‌గా వెళ్తామనమాట. సో, సాధన ఎలా ఉండాలో కూడా మనకి తెలియచెప్పేదది. ప్రేమ అంతటిని మరి అందరినీ కలుపుకుంటుంది. విభజన అనేది లేనే లేదు. ద్వంద్వత్వంలో ఉన్నప్పుడే విభజన. నాకు ద్వంద్వత్వంలో ఉంది కాబట్టి నాలో విభజన ఉంది. అరుణ మేడం వేరు, భువనేశ్వరి మేడం వేరు, మహేశ్వరి వేరు, కిరణ్మయి మేడం వేరు. అందరూ వేరే నాకు. విభజన. ఎప్పుడైతే ద్వంద్వత్వపు భావనలు నాలో తొలగిపోతాయో ఇక విభజన ఉండదు. అంతా నేనే. అరుణ మేడం నేనే, మహేశ్వరి నేనే, ఆత్మగా నేనే కదా అంతాను అన్న భావన మనలో మొదలవుతుంది. అప్పుడే ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ నాకొస్తుందే తప్ప,
విభజన ఉన్నంత కాలం నాకు ప్రేమ ఎలా వస్తుంది మాస్టర్స్? నేను విభజించుకుంటున్నాను కదా! గులాబీ పువ్వంటే ఇష్టం. విభజన ఉంది కాబట్టి గులాబీ పువ్వుని ఆహా! ఓహో! అంటున్నాను. ఆ పక్కనే ఉన్న అశుద్ధాన్నో దేన్నో కానీ అది దివ్యత్వమే, ఇది దివ్యత్వమే అని మనకి తెలియట్లేదు కదా! ఆ మూల చైతన్యమే దీనిగాను, దానిగాను, అరుణగాను, నాగాను, జ్వాలగాను, మహేశ్వరిగాను, అన్నిటిగాను, రాయిగాను, చెట్టుగాను అన్ని స్వరూపాలను సంతరించుకుంది కదా! కానీ ఆ కాన్షియస్‌లో మనం ఉండలేకపోతున్నామే. ఆ స్పృహలో ఉండలేకపోతున్నామే. ఆ స్పృహ మనలో కలగలేదు కాబట్టి మనకింకా విభజన పోలేదు. సో, ఏ విభజన లేకుండా అన్నింటినీ కలుపుకునేదే ప్రేమ. అది ఎప్పటికీ ఎవ్వరిని మరి దేనిని విడదీయదు. దేన్ని విడదీయదు. తనలో అన్నింటినీ కలుపుకుంటుంది. ఆ సృష్టి సర్వస్వాన్ని తానే అయ్యుండి ఆ భావనల్లోకెళ్ళిపోతారు. భావనల్లోకెళ్ళిపోవడమే కదా! అనుభవపూర్వకంగా, సర్వాత్మగా, సర్వత్రా వ్యాపించి ఉన్నది నేనే, ఆత్మగా, చైతన్యంగా అన్న స్థితిలోకి వెళ్తాం. వెళ్లారు వారంతా. వెళ్ళినదే వాళ్ళు మనకి చెప్తున్నారు. మనల్ని కూడా ఎలా రావాలో తెలియచెప్తున్నారు. మన గురించి మనకి తెలియచెప్తూ మనం ఎలా చేరుకోవాలి. మన దైవత్వానికి మనల్ని దరి చేర్చడానికి ఏంటేంటి అన్నది. సో, ప్రేమ అనేది నా యొక్క బహిరంగ ఆహ్వానం. ఇదొక పండుగ సంబరం. పండుగ సంబరంలోనే ఉన్నారా అందరూ మాస్టర్స్? ఇంకా అప్పుడే మొదలు పెట్టలేదా? ప్రక్షాళన కార్యక్రమంలో ఉన్నారా? చూడండి, ఇది ఆధ్యాత్మికంగానే మనం మాట్లాడుకుంటున్నది. భౌతికత ప్లస్ ఆధ్యాత్మికత. ఇప్పుడేం చేస్తారు మాస్టర్స్? మీరందరూ భువనేశ్వరి మేడం ఏం చేస్తారు మీరు? ముందు ఇల్లంతా చెత్తా చెదారం ఈ 4 రోజులో, 10 రోజులు అంతా తీసి, చేసి క్లీన్‌గా పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు మేడం? మీకు, పిల్లలకి అందరికి కొత్త కొత్త బట్టలు తెచ్చుకుంటారు. పిల్లలకి ఇష్టమైనవి, ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి పిండి వంటలన్నీ చేస్తారు. పిల్లలనందరిని ఇంటికి పిలుస్తారు. చుట్టాలందరినీ పిలుస్తారు. కలిసి పండగ చేసుకుంటారు. అయిపోతుంది. మన సంక్రాంతి పండగ అయిపోతుంది. చివరికొచ్చి ఆడవాళ్ళకి విసిగొచ్చి ఏమంటాము? ఏందిరా బాబు దీనికోసం 15 రోజుల నుంచి ఇంత కష్టపడి, ఇన్ని చేసి టపాలాలు తోమి, ఇయి తోమి, అయి తోమి అన్నీ చేసి, ఇయి వండి, అయి పెట్టి, చేతులు కళ్ళారిపోయిరా బాబు! పండగ ఎలా వచ్చింది? అలా అయిపోయింది. లేదా అని ఒకరనుకుంటారు. లేదా కాస్త సరైన ఇదిలో వచ్చిన వారేమంటారు? ఆహా! ఎంత బాగా జరుపుకున్నాను చక్కగా. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఎంత హాయిగా ఉంది. కొత్త బట్టలు కొనుక్కున్నాం. కొత్త దుప్పట్లు వేసుకున్నాము. రకరకాల పిండి వంటలు చేసుకున్నాము. ఆహా! మా వాళ్ళందరూ వచ్చారు. అందరితో కలిసి సరదాగా గడుపుకున్నాము అని ఆ భువనేశ్వరి మేడం, అరుణ మేడంతోటో, భాగ్య మేడంతో ఫోను చేసో, కలిసి కూర్చునో కబుర్లు చెప్పుకుంటాం ఇలాగ. అంతే కదా! 2 వెర్షన్స్. సో, ఇప్పుడు ఏం చెప్తుందో చూడండి. ఇదే ఆధ్యాత్మికత కూడాను. ఎప్పుడైతే ముందు నేను కాని నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటానో, అదే 1, 2, 3 స్థాయిలు దాటడం. అదే శివోహం మాస్టర్స్. అదే ఆ హృదయ స్థానానికి చేరుకోవడం. ఆ హృదయ స్థానానికి నువ్వు చేరుకుంటే అక్కడే నేనున్నాను అని చెప్పారు బాబాజీ గారు. సో, ప్రక్షాళన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ చైతన్యంగా మారుతాం. అప్పుడు దివ్య సామ్రాజ్యంలో అడుగుపెడతాం. అంటే ఇంకక్కడి నుంచి డివినిటీ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఈ ఎప్పుడైతే నేను ఎప్పుడైతే నేను సంబరమే కదా మాస్టర్స్. మన లోపల ఉన్నటువంటి అంతరంగంతో మనం ఏకమైపోయినప్పుడు అది ఎలా ఉంటుందో ఒక వేడుకలాగా. ఎంత ఆనందం, జాయ్ స్టేట్‌లో ఉంటాం కదా! అదైతే ఎలాగో తెలుసు కదా! చూసాం కదా మనం ఆ ధ్యానంలో లోపలికెళ్ళి అంతరంతో కనెక్ట్ అయినప్పుడు ఒకలాంటి జాయ్. ఏ సంబంధం ఉండదు. ఉట్టిదే ఆనందం. అదే కదా! ఆ ఆనందం ఆ ధ్యాన స్థితిలో ఆత్మస్థితికి చేరుకున్నప్పుడే కాదు. కళ్ళు తెరిచి జీవిస్తూ ఉన్నప్పుడు కూడా సత్యంలోనే ఉండి మనకి ఎప్పుడైతే స్పృహలో జీవిస్తూ ఉంటామో, స్పృహలో జీవించడం అంటే ఏంటి? నేను ఏదైతే అయ్యున్నానో అదే స్పృహ నాకు కొనసాగుతూ ఉండడం. ధ్యానంలో ఉన్నప్పుడు, బాబాజీ క్లాస్‌లో ఉన్నప్పుడు, అవును నేను ఆత్మ చైతన్యాన్ని. నేను ఇది అని అనుకోవడం కాదు. జీవితం అంతా కూడా, ప్రతి క్షణం కూడా నేను ఎప్పుడైతే ఆ స్పృహలో ఉంటూ ఉంటానో, నాకు ప్రతీదీ వేడుకే. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్. పండుగ, లైఫ్ ఈజ్ పండుగ అని చెప్పినవన్నీ అనమాట.
అమినయ్, నా మాటలు పనికిరానివి అనుకుంటున్నావా? అనుకుంటున్నామా మాస్టర్స్ మనం పనికిరానివి అనుకుంటున్నామా? అది చెప్పింది నా బుర్రలో వేసుకొని, నా లోపలంతా నింపుకొని, నేను అదిగానే ఉండాలనుకుంటున్నాను బాబాజీ అని అనుకుంటున్నాం కదా మనం. క్లాస్‌లో ఉన్నప్పుడే కాదు, ఉట్టిగా కూడా అనుకుంటున్నాం కదా! ఈ భావోద్వేగాలు, ఈ వ్యక్తిత్వాలు ఇవన్నీ నేను కాదు. నేనదే. ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం నాలో స్థితం చేయండి అని చెప్పి గురువుల్ని, మన ఆత్మని కూడా మనం అడుగుతున్నాం. మన స్వయాన్ని, మన సెల్ఫ్‌ని కూడా మనం అడుగుతున్నాం. ఆ విశ్వాన్ని సైతం అడుగుతున్నాం. విశ్వం అంటేనే ఇక్కడ నీలో ఉన్నటువంటి హయ్యర్ సెల్ఫ్. మన హయ్యర్ సెల్ఫ్‌నే అడుగుతున్నాం మనం. అడిగి, అడిగి చెప్పింది పదే, పదే, పదే ఎందుకు మాట్లాడుకుంటున్నాం మాస్టర్స్ అసలు? ఎన్నో సార్లు చెప్పాను. మామూలుగా అయితే ఇంతసేపు అవసరం లేదు కదా! చదివేసుకోవచ్చు. లేదా ఫాస్ట్‌గా ఈ మెసేజ్ కంప్లీట్ చేసేయొచ్చు. ఒక్క విషయాన్ని ఇంతగా ఎందుకు చెప్పుకున్నామంటే, మన ఒక కొత్త మైండ్‌ని మనం తయారు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఉన్న ఒక మైండ్ ఏదైతే అదే ప్రక్షాళన అంటే ఇంకేదో కాదు. అక్కడ నేనంటే నా పట్ల నాకున్న అభిప్రాయాలన్నీ ఒక మైండ్ ఉంది. దాన్ని ప్రక్షాళన చేసి, నేనంటే ఏదో నేను సరికొత్త మైండ్‌ని తయారు చేసుకోవడం. దానికోసమే. అందుకని ఒక్కసారి చెప్పేస్తే ఉండిపోతుందా లోపల? ఇవన్నీ ఇక్కడ ఉండగాను మేడం ఒక్కటి ఇప్పుడు మీరు భువనేశ్వరి మేడం మీరు ఇప్పుడు బీరువాలో అన్ని బట్టలు పెట్టుకున్నారు. 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉన్నాయి. పాతవైపోయినయి కూడా ఉన్నాయి. ఆ పాతవైపోయినయి తీస్తేనే కదా మీరు కొత్తయి తెచ్చి పెట్టుకోగలరు. కదా! సో, పాత అభిప్రాయాలు, పాతవన్నీ నా గురించి నాకున్న మైండ్‌నంతటిని నేను తొలగించుకుంటేనే ఎలా తొలగించుకుంటాం అన్నది మనకి ఎలా సాధన అన్నది మన బీవీఎం ప్లాట్‌ఫామ్‌లో అనేక రూపాలుగా సాక్షి క్లాసెస్ అని, అవని, ఇవని వీటన్నిటి ద్వారా మనం తెలుసుకుంటున్నది ఇదే కదా! ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేను విధంగా నేను కాని పరిమితమైన ఆలోచనలు నాకొచ్చినప్పుడల్లా నేను దాన్ని స్పృహతో ఉండి, ఎరుకలో ఉండి సాక్షిగా గమనించినప్పుడు అది తొలగించుకోవడం. నా శక్తి నాకక్కడ పనిచేస్తది దాన్ని తొలగిస్తది. అలాగే నేనంటే ఎవరు? నేను అహం ప్రేమ, సచ్చిదానంద స్వరూపాన్నని నేను అదే భావన చేస్తూ ఉంటే, ఆ లోపల అంతరంగంతో కనెక్ట్ అవుతూ ఉంటే, ఆ ఎనర్జీ కూడా వచ్చి మనం మెడిటేషన్‌లో ఏం చేస్తున్నాము? ఆ ఎనర్జీ ప్రవాహం అడ్డు పెట్టకుండా ఎనర్జీకి ప్రవాహం చేసినప్పుడు, ఇప్పటివరకు మనోమయ కోశంలో మనకి ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ హయ్యర్ ఎనర్జీ, లోవర్ ఎనర్జీని కరిగించేస్తుంది. కలిపేసుకుంటుంది. శక్తికున్న గుణమే అది. ఇది ఎన్నో సార్లు క్లాస్‌లో చెప్పుకున్నాం కూడా. సో, ఇప్పుడు లయకారకుడు, శివుడు ఇవన్నీ ఏంటి మాస్టర్? శివతత్వం అది. శివతత్వం అంటే ఏంటి? లయం చేసేది. సో, ఇప్పుడు శివతత్వం ఆ శివుడు అది కూడా మన ఆత్మస్వరూపమే. సో, మనం ఇందాక మెడిటేషన్ చేసిందేంటి? ఆ హృదయంతో అనుసంధానమయ్యి, ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఆ శివతత్వము, ఆ హయ్యర్ ఎనర్జీ, ఆ హయ్యర్ కాన్షియస్ అది. దానికి మనకు అర్థం కావడానికి ఇలా పెట్టుకున్నాం పేర్లంతే. సో, ఆ హయ్యర్ ఎనర్జీ ఈ లోవర్ ఎనర్జీని తనలో కలిపేసుకుంటుంది. ఇదే మనకి పెద్దలు ఏం చెప్పారు? నీ మనసు నీ ఆత్మలో లయమైపోవాలి. అప్పుడు ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది. మోక్షం అని ఇలా మనకి పెద్దలు చెప్పారు కదా! సో, మనలో ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని మేల్కొల్పడం. అదే శివోహం మాస్టర్స్. శివోహం గురించి మనం తెలుసుకున్నప్పుడు బాగా అవగాహన అయితే, మనం అప్పుడు దాన్ని అనుభూతి చెందుతాం. అనుభూతి చెంది నా లోపలప్పుడు నేనంటే ఇది కాదు, నేనంటే అది కాదు. సచ్చిదానంద స్వరూపాన్నే నేను శివోహం. శివోహం అంటే ఏంటి? అహం శివ. నేనే ఆ శివుడిని. నేనే ఆ శివుడినంటే శివతత్వాన్ని. శివుడంటే మనకు వెంటనే ఒక రూపం కనిపించేసి, ఆ శివుడిని నేనెలా అవుతాను? మళ్ళీ మనసు వాగడం మొదలుపెడుతుంది. శివుడంటే మరెవరు కదా! అనేసి. అసలు ప్రతిదాన్ని మనం రూపాలుగా చూడడం మనకు అలవాటైపోయింది. అది మానేయాలి. అది మానేయాలి. తత్వాలుగా చూడడం మొదలుపెట్టాలి. ఎనర్జీగా చూడడం మొదలుపెట్టనప్పుడే ఈ మధ్య అమ్మ కూడా చెప్తున్నారు చాలా సార్లు. ఇంకా మనం ఎన్నాళ్ళు ఇలాగా నెమ్మదిగా ఎనర్జీని అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు శివతత్వము అంటే అది హయ్యర్ ఎనర్జీ అది.
హయ్యర్ ఎనర్జీ అంటే మళ్ళీ ఏంటో తెలుసా? హయ్యర్ కాన్షియస్ అంటే హయ్యర్ నాలెడ్జ్, సత్యం. ఇంకా చెప్పాలంటే సత్యం. ఏదైతే మనం సత్యం కాని దాంతో ఉంటున్నాం కానీ అది నింపుకుంటున్నప్పుడు చైతన్యమే శక్తి. ఆ శక్తి శక్తికి ఉన్న గుణం ఈ లోవర్ ఎనర్జీని లయం చేసుకుంటుంది. మనకి స్పష్టంగా అవగాహన అయినప్పుడు మన గురించి మొత్తం మనకి, నేను కాని నా గురించి, నేనైన నేను గురించి నాకు మొత్తం అవగాహన అవ్వాలి. అది నాలో నిండిపోవాలి. నిండిపోవడం కోసమే ఇంతగా జ్ఞానాలు అవసరం అవుతున్నాయి మనకి. ఏం మాస్టర్స్ చెప్పండి. మహేశ్వరి మేడం, అరుణ మేడం, ఎన్నాళ్ళ నుంచి మనం వింటున్నాము జ్ఞానాలు? ఎన్నాళ్ళ నుంచి ఈ ప్లాట్ఫారాలు ఆ ప్లాట్ఫారాల్లో ఉన్నాము? ఎన్నాళ్ళు ఎన్ని పుస్తకాలు చదువుతున్నాము? ఎన్ని చెప్పించుకుంటున్నాము అమ్మలాంటి వాళ్ళతో, అమ్మతోనూ? అమ్మ ఎన్ని క్లాసులు చెప్తున్నారు? ఎన్ని వింటున్నాము? మరి ఎందుకు ఇంకా ఎంత ప్రగతి పొందుతున్నాము? అవునా కదా? ఎంత ప్రగతి పొందాము? ఎంత నేను ప్రక్షాళన చేసుకున్నాను? ఎంతగా ఎన్లైటన్ అవుతున్నాను? ఎన్లైటన్ అంటే ఒకసారి అయ్యేదేం కాదు. కొద్ది కొద్దిగా నాలో అజ్ఞానం తొలగినప్పుడల్లా పొర తీసేస్తే చెప్పుకున్నాం కదా అంతకుముందు ఈజీ ఎగ్జాంపుల్. నాకు ఆ దివ్య మానసం నుంచి నాకు అందివ్వబడింది. ఓ రోజు నేను అలా హాల్‌లో కూర్చున్నప్పుడు. అది ఎన్నోసార్లు షేర్ చేశాను మీ అందరికీ. వెలుగు నాలోనే ఉంది. వెలుగు మీద నేనే అన్నీ కమ్మేసి ఉంచాను. వేసేసాను అన్ని పొరలు పొరలు. ఒక్కొక్కటి తీయడమే, తీస్తే వెలుగు అక్కడే ఉంది. వెలుగు లేదు, అంతా చీకటిగా ఉంది. అయ్య బాబోయ్! అయ్య బాబోయ్! అయ్య బాబోయ్! రక్షించండి, రక్షించండి, రక్షించండి అని కేకలేస్తూ, ఏడుస్తూ, బాధలు పడుతూ జీవితం అంతా గడుపుతున్నాం మనం. అదే అజ్ఞానం. సో, అది మనం అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం అక్కడే ఉంది. ప్రజ్ఞ అక్కడే ఉంది. వెలుగు అక్కడే ఉంది. ఆ వెలుగుని నేనే అని తర్వాత తెలుసుకుంటాను. ఆ ప్రజ్ఞని నేనే, ఆ వెలుగుని నేనే, ప్రజ్ఞానం బ్రహ్మ. నేనే ఆ ఆత్మని, నేనే పరమాత్మని అని అప్పుడు నాకు అనుభవపూర్వకంగా అవుతుందనమాట. అది మాస్టర్స్. నీవు రాయడం ఆపాలనుకుంటున్నావా? నీవింకా ఇతరులు చెప్పేదాన్నే వింటున్నావా? ఇందాకే అనేసుకున్నాం కదా అది. ఇంత బాబాజీ చెప్పినా ఇంకెవళ్ళో వచ్చి ఏదో చెప్తారు. చుట్టూరా ఈ సామాన్యంగా ఉన్న వాళ్ళంతా, ఈ సోషల్ కాన్షియస్‌తో ఉన్న వాళ్ళంతా. అది అంతే, ఈ స్పృహ కోల్పోతాం. అది తీసేసుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మైండ్ మొదలెడుతుంది. రెండిటిని విశ్లేషిస్తా ఉంటుంది. ఇదా? అదా? అనుమానాలు. బాబాజీ చెప్పింది, ఇంకెవరో సరోజమ్మ చెప్పింది, ఇంకెవరో చెప్పింది, ఇన్ని విన్నా కూడా మళ్ళీ అనుమానాలే. ఎందుకంటే ఈళ్ళొక్కళ్ళే. కానీ 100 మంది వేరేది చెప్తారు కదా! 100 మంది చెప్పారంటే అదే రేటేమో! ఇది నిజమేనంటావా? నిజంగా నేనసలు ఇదే అంటా, ఇలా కనిపిస్తున్నాను గదా! అప్పుడు చిన్నపిల్లలా ఉన్నాను. ఇప్పుడు పెద్దదాన్నయ్యాను గదా! ఇంకొంచెం పెద్దదాన్నయ్యి ముసలిదాన్నవుతున్నాను. ఇయన్నీ కనిపింతున్నాయి కదా! కానీ కాదంటున్నారేంటి? ఏమో ఇంక పిచ్చివాగుడు. మనస్సు చేసే పిచ్చివాగుడనమాట. ఇంకా నువ్వు ఇతరులు చెప్పేదే ఇనాలనుకుంటున్నావా? నీవు రాయడం ఆపేయాలనుకుంటున్నావా? ఈ పదాలను రాయడానికి కూడా నువ్వు భయపడొద్దు. ఈట్లికి కూడా మళ్ళీ వద్దులే మళ్ళీ బుక్‌లో రాయడం ఎందుకని నువ్వేం భయపడొద్దు. నీవు ఈ మాటలను రాయడం లేదు. నువ్వు ఏ మాటల్ని రాయడం లేదు. నీవు కేవలం టైప్ చేస్తున్నావు అంతే. అవి నీ మాటలు కాదు. నాది, నా చైతన్యము, నా ఆలోచన. నువ్వు అందుకని నువ్వు కేవలం టైప్ చేస్తున్నావు గానీ, నువ్వు రాసేయడం లేదు. నా ఆలోచన నేను రాస్తే నేను రాసినట్టు. ఇంకొక ఆలోచన నాకు అందుతున్నప్పుడు కేవలం అక్కడ ఆలోచనని కేవలం పద రూపంలో రాస్తున్నప్పుడు అది టైప్ చేయడం అవుతుంది. ఆ భ్రమను తొలగించుకుని ముందుకు సాగు. నేను రాసేస్తున్నాను. సో, నాకిప్పుడు అందడం లేదు. ఇయన్నీ కాదు. ఆ భ్రమలు నువ్వు ఎన్ని భ్రమల్లో ఉన్నావో ఆ భ్రమలన్నింటినీ తొలగించుకుని ముందుకు సాగు. నా పిల్లల్లారా దయచేసి ప్రతి క్షణము ఇక్కడి నుంచి మనకి ఈ సందేశంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వాచ చాలా పవిత్రమైనది. మీ వాక్కు. వాచ అంటే ఇక్కడ వాక్కు మాస్టర్స్. మీ వాంఛ కాదు. వాచ. వాంఛ అంటే కోరిక. వాచ అంటే సాంస్క్రిట్‌లో వాచ, వాక్కు. గ్రాంథికంగా మనం చెప్పుకునేది వాక్కు. మామూలుగా పలుకునేది మాట. మీ మాట చాలా పవిత్రమైనది గుర్తుంచుకోండి. మీ వాక్కులు పవిత్రమైనది. ఆ పదాలలో మానవుడి మౌలిక శక్తి ఉందని గ్రహించండి. మనం మాట్లాడేటప్పుడు కూడా నా లోపల ఉన్నటువంటి ఆ మూల శక్తి ఉపయోగపడుతూనే ఉంది. శక్తే పదంగా బయటకొస్తుంది మాస్టర్స్. సో, అప్పుడు
ప్రతి పదం కూడా శక్తివంతమైందే కదా! ఆ పదం అద్భుతమైన పదం అంటే పదం ఒక్కటే కాదు. పదం వెనకాలున్న భావన, భావన వెనకాలున్న ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞే శక్తి, కాంతి. చూడండి కొన్ని వాక్కులు, కొన్ని పదాలు ఎందుకంత ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేసాయి, వైబ్రేట్ అయిపోయాను. మీరిలా చెప్తుంటే మాకు వైబ్రేషన్ వస్తుంది. ఇలా అంటుంటాం కదా మనం అందరి దగ్గర ఏవైనా వింటున్నప్పుడు. సో, మన వాక్కు ఎంతో శక్తివంతమైనది. అందులో కూడా మౌలికమైన శక్తి అంటే మూల శక్తి దాగి ఉంది. ఆ సోర్స్ ఏదైతే ఉందో అది వాక్కుగా స్వరూపాన్ని తీసుకొనొస్తుంది. మరి దాన్ని ఎలా వినియోగించాలి? ఆ శబ్దం. మీ వాక్కులు పవిత్రం. ఆ పదాలలో మానవుడి మౌలిక శక్తి ఉందని గ్రహించండి. మీ శిష్యులు మరి అందరూ ఆధ్యాత్మిక సాధకులు ఈ పవిత్ర వాచను వినవలెను. అన్ని సమయాల్లోనూ మరి అన్ని పరిస్థితుల్లోనూ నీ వాక్కులను జాగ్రత్తగా మార్గనిర్దేశకత్వం ఇవ్వు. గుర్తుంచుకోండి మీ మాట పవిత్రమైనది. తత్తత్ పవిత్రము. సో, అంటే మన మాట కూడా ఎంతో సాక్రెడ్ అన్నమాట. ఎంతో పవిత్రమైనది. మనందరికీ అది తెలిసిందే. పత్రి సార్ ఎంతో ఎన్నో విషయాలు దీని గురించి చెప్పింది. కానీ అప్పుడప్పుడు ఆ పవిత్రమైన దాన్ని కూడా అపవిత్రం చేస్తుంటాము. సో, ఇప్పటికైనా ఇప్పుడు 100 సార్లు ఎవరో పత్రి సార్ ఇంకా ఆళ్ళు ఈళ్ళు చెప్పేసారు కదా! ఇప్పుడు మళ్ళీ బాబాజీ చెప్పి మళ్ళీ కూర్చొని మనం చెప్పుకుంటున్నాం కదా! ఇప్పుడు మనకి స్పృహ, ఎరుక మనకే మనమే ఈ జ్ఞానం ద్వారా కలిగించుకొని వాక్కు పట్ల మరింత జాగ్రత్తగా ఉంటూ మన వాక్కు యొక్క పవిత్రతని, మనలోని పవిత్రతని కూడా మనం చెడగొట్టుకోకుండా, భావోద్వేగాలకు లోను కాకుండా ఉండాలంటే ఆ విభజనలు, ద్వంద్వత్వపు భావనలు తొలగించి ఆ జ్ఞానాన్ని నాలో నింపుకొని, నాలో పదిలంగా చేసుకోవాలి. అందుకనే కదా ఒక్క విషయాన్ని 10 సార్లు, 100 సార్లు ఎందుకు చెప్పుకుంటున్నాం మాస్టర్. సో, నీ వాచే నీ దివ్యత్వానికి దరి చూపే దారి అని చెప్తున్నారు. మిగతా విషయాన్ని నెక్స్ట్ వీక్ తెలియచేసుకుందాము. నేను మా అమ్మగారి దగ్గరున్నాను. మాస్టర్స్ అందరికీ మరొకసారి మన బీవీఎం మాస్టర్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నేనున్న సిట్యుయేషన్‌లో మీ అందరూ నాకెంతో ప్రేమ చైతన్యాన్ని పంపించారు. మా అమ్మగారికి జరిగిన సంఘటనకి. నిజంగా తన యొక్క ఆత్మశక్తి, ఆత్మస్థైర్యం. అంటే ఆ సోల్‌తో మాట్లాడాను నేను. ఏం జరగాలో, ఎలా చేయాలో నా ఆత్మ నన్ను గైడ్ చేసింది. సో, మనం క్లాస్ చెప్పక్కర్లేదు. ఏమీ చెప్పక్కర్లేదు. ఆత్మతో ఆత్మగా మాట్లాడగలగాలి. సో, తన ఆత్మతో తనకి మీ అందరికీ తెలిసిందే బీఏఎంలో తెలియనిదేం కాదు. ప్యూర్ లవ్ ఎనర్జీ ఇవ్వడం హీలింగ్ కోసం. ఆత్మతో తెలియచెప్పడం. నువ్వేమి ఎంచుకొనొచ్చావో దాన్ని ఏ కష్టము లేకుండా కంప్లీట్ చేసుకో. ఇక్కడ మానేయడం కాదు మాస్టర్స్. మనం పెట్టుకొచ్చిన అనుభవం మనం కంప్లీట్ చేయాల్సిందే. ఆ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి మనం అందరం సహకరించుకుంటున్నాం ఒకరికొకరు. ఏది ప్యూర్ లవ్ ఎనర్జీ. ప్యూర్ లవ్ ఎనర్జీ అత్యంత శక్తివంతమైనది. మీ అందరి శక్తి తనకు సహకారం అందింది. గురు చైతన్య శక్తి, తన ఆత్మశక్తి వీటన్నిటికన్నా తన ఆత్మశక్తి. నేను మా చెల్లి ఇంత జ్ఞానం తీసుకుంటూ ఉండడం వల్ల ఈ జ్ఞాన శక్తి మాలో మొలకెత్తినటువంటి మాలో కూడా ప్రేమ వికసించింది కదా! 1, 2, 3 దాటి ప్రేమ వికాసంలోకి వచ్చి ఉన్నాను. అది ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. రోజు రోజుకి అభివృద్ధి చెందించుకుంటున్నాము. జ్ఞానం ద్వారా, గురు చైతన్య శక్తి ద్వారా, వారి సహకారంతోటి, నా తపనతోటి, నా సాధనతోటి. సో, ఇవన్నీ కూడా పనిచేసి ఆమె చాలా మ్యాజిక్ జరుగుతుంది. చాలా తొందరగా కోలుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే నేను తన దగ్గర ఉన్నాను. తనకి హెల్పింగ్‌గా. ఇప్పుడు తనను అంతసేపు నేను అక్కడ విడిచిపెట్టి ఆమెకు కావాల్సినవన్నీ అక్కడ చూసి ఇంకా బెడ్ మీద ఉన్నారు గానీ చాలా కోలుకుంటున్నారు. తొందరగానే లేస్తారు. 4 ఫ్రాక్చర్స్, 4 సర్జరీస్ ఈ ఏజ్‌లో ఆ కండిషన్‌లో ఆవిడ రావడం అంటే ఈ శక్తి. మనం తీసుకున్న జ్ఞానం ఎక్కడికి పోదు మాస్టర్. అది మనల్ని నిలబెట్టేది. మనకి ఎనర్జీ ఇచ్చేదది. సో, మీ అందరికీ ఎవరైతే నాకు ఆ టైంలో అలాగ ఉండి సహకరించారో వారందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. గురువులందరికీ, గురు చైతన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఉండడం వల్ల నాకు ఈ సరిగ్గా సిగ్నల్ లేకపోవడము, డేటా కూడా మార్నింగ్ నుంచి క్లాసెస్ ఉండడంతోటి డేటా అయిపోవచ్చింది.
అందుకే నేను క్లాస్ ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. ఒక్క 2-3 మినిట్స్ కన్నా మేబీ నా డేటా ఉండకపోవచ్చు. మీరు ఎవరైనా షేర్ చేయాలనుకున్నది కాస్త ఎవరైనా తొందరగా. మాట్లాడాలంటే కొత్త హ్యాండ్ రైజ్ వాళ్ళెవరైనా చేయండి. ఒక్కసారి హ్మ్. సింహ అని ఉన్నారు కదా! మీరు ఒకసారి మైక్ ఆన్ చేసుకోండమ్మా. లేకపోతే అన్‌మ్యూట్ చేయమ్మా. కొత్తగా వచ్చిన వారు భువనేశ్వరి మేడం మీరు కూడా. థాంక్ యూ ఝాన్సీ మేడం. సింహ వెళ్లారు కదా మేడం! మళ్ళీ వచ్చారా? నేను కనిపించట్లే. వచ్చారు. అదే ఆ! తన పేరు స్టార్టింగ్ ఏదో ఉంది. నాకు యశ్వంత్ గుర్తులేదు. మాట్లాడండి సార్. హ్మ్. హాయ్ మాస్టర్. హాయ్ మేడం. హాయ్. కొత్తగా వస్తున్నారా మీరు ఈ ఏం సెషన్‌కి? లేదు మేడం. చాలా రోజులవుతుంది. జిమ్‌లో కొత్తగా వచ్చా. హ్మ్. జూమ్ క్లాస్ కొత్తగా అటెండ్ మేడం. జూమ్ క్లాసెస్‌కి ఓకే. కొత్తగా అటెండ్ అవుతున్నా. ఈ ఓకే. క్లాస్‌కి ఈ కొత్తగా అని అడుగుతున్నారు సార్. ఈ ఓకే రోజు మేడం. నుంచి కొత్త కదా మీరు. హ్మ్. అవునవును. ఓకే. ప్రేమకు ఆహ్వానం సెషన్స్ ఇదే కొత్తగా వింటున్నారా? ఆల్రెడీ ఇన్నా మేడం నేను. మీ న్యూటన్ వాయిస్ సార్ స్టాప్ చెప్పారు. ఎవరు వినిపిస్తుందా మేడం? చెప్పారు? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఎవరు చెప్పారు? న్యూటన్ సార్ వాళ్ళు. డాక్టర్ న్యూటన్ నాకు అండ్ అర్థం లక్ష్మి కాలేదు. మేడం. జ్వాల మేడం అయితే సార్ ఏమంటున్నారంటే ప్రేమకు ఆహ్వానం అంటే బుక్ గురించి కాదు. జనరల్‌గా ప్రేమతత్వం గురించి మేడం వాళ్ళు చెప్తారు. సో, అక్కడ ఓకే. విన్నాను అంటున్నారు. అంతే కదా సార్? యెస్ మేడం. హ్మ్. జనరల్‌గా మనకి ఓకే. క్యూఎల్యూ అంటే న్యూటన్ సార్ వాళ్ళదే అన్‌కండిషనల్ లవ్ ఉంటది. సో, బుక్ హ్మ్. రూపంలో ఇవ్వాలా అని అంటున్నారు. జ్వాల మేడం ఉన్నారా? ఆ! మేడం నాట్ ఐ విన్నాను. కోచ్ కానీ నో. కట్ వస్తుంది వాయిస్. అదే నా మీది వాయిస్ వినిపిస్తుందా శైలజ? వీడియో ఆఫ్ చేసుకోండి మ్యామ్. వీడియో ఆఫ్ చేసుకోండి. సిగ్నల్ ఒస్తది. వినిపిస్తుంది. వీడియో ఆఫ్ చేసుకోండి. రీజాయిన్ అవ్వండి. మేబీ సిగ్నల్ పోయినట్టుంది. ఓకే. థాంక్ యూ మాస్టర్. రండి మీరు. యశ్వంత్ మాస్టర్ ఓకేనా? బావుంటుంది. మనకి సరోజ ఓకే. ప్లాట్‌ఫార్మ్‌లో ఎవ్రీ ఫ్రైడే జరుగుతది. సేమ్ ఓకే. లింక్ కవితలో పెట్టిందే కదా! సేమ్ అదే జూమ్ లింక్ ఉంటది. ఎవ్రీ ఫ్రైడే రండి. ఓకేనా? ఓకే మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. థాంక్ యూ సార్. మీ పేరు పెట్టుకోండి. యెస్ అంటే కొంచెం పిలవడానికి ఈజీ ఉంటది కదా! ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. భువనేశ్వరి మేడం మాట్లాడండి. మాట్లాడండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. జూమ్‌లో ఆత్మ బంధువులకు, దేవుళ్ళకు అనంతకోటి ధన్యవాదములు. చాలా బాగుంది మేడం చెప్పింది. జ్వాల మేడం చెప్పింది. ఎందుకంటే మనము తెలుసుకోలేక ఎన్నో వింటున్నాము. దాన్ని లోలోకి తీసుకోలేకపోతున్నాము అనే అనిపిస్తది. ఎందుకంటే దాన్ని పూర్తిగా లోనికి తీసుకున్నప్పుడే మనము దాన్ని సాధించగలుగుతాం. దాన్ని తీసుకోవడానికి చాలా ప్రయత్నాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటున్నామేమో అని అనిపిస్తది ఒక్కోసారి. కానీ పూర్తిగా ఆ విధంగా మారిపోవాలి. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచమంతా, ఈ భూమండలం అంతా మారిపోవాలి అనే భావన అనిపిస్తది మేడం నాకు గూడా. పత్రి సార్ లెక్క భూమండలం అంతా ధ్యానంమయం, శాకారమయం, శాంతిమయము, ఆనందమయంగా కావాలి. మరి ప్రతి ఒక్కరు ఆత్మస్థితికి చేరుకోవాలి అనేది అప్పుడు ఆనందంగా మారిపోతది ప్రపంచమంతా. అప్పుడు ఎవరినెవరు ద్వేషించుకోరు గదా! అని మేడం చెప్పిన కొద్దీ చాలా ఆనందంగా నాకు మరి కళ్ళకు ఆహ్, ఆనంద బాష్పాలు మరి వచ్చినాయేమో అనిపించింది. చాలా హ్మ్. బావుంది. మేడంకు మీ అందరికీ అనంత కోటి ధన్యవాదములు. వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది గదా మేడం. వాళ్ళ హ్మ్. అమ్మకు గూడా అనంత కోటి శుభాకాంక్షలు. ప్రతి ఒక జీవితాన్ని ఆత్మస్థితిగా చేరుకునేందుకు ఆనందంగా మారిపోవాలి. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. అవును మేడం మీరన్నట్టు ప్రతిసారి భూమండలం మీద ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా రావాలి. అంటే సాకార జగత్, ధ్యాన జగత్ అని ఎట్లా చెప్పారో సో, అది కాబోతుంది. ఇంకొక 5 ఇయర్స్ అలా మొత్తం శాకాహార జగత్తుగా.
సో, ఈ 2025లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. సో, ఎనర్జీ భూమండలం మీద చాలా ఎనర్జీ అనేది ఉంది. కాబట్టి మనం మన యొక్క మాటల పట్ల, ఆలోచన పట్ల చాలా అవేర్‌నెస్‌తో ఉండాలి. సో, జనరల్‌గా మనం ధ్యానం చేసి శక్తితోటి మనం ఏం కావాలంటే అది మనం అచీవ్ చేస్తాం. కానీ ఈ 2025లో ఇంకా అది చాలా ఫాస్ట్‌గా అవుతుందంట. నేను మార్నింగ్ ఒక వీడియోలో విన్నాను. సార్ చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం క్లాస్ వింటున్నంత సేపే కాదు. క్లాస్ విన్న తర్వాత కూడా మన లోపలున్న ఆ గాడ్‌తో అంటే మనలో ఉన్న భగవంతుడితోటి మనం కనెక్ట్ అవుతాం కదా! ధ్యానంతో. సో, ఆ దైవ లక్షణాలతో మన ఆచరణలో, మాటలో ప్రతి ఒక్కరిలో మన కుటుంబ సభ్యులైనా కానీ ఇప్పుడు ద్వంద్వత్వంలో నుంచి అవి నేర్చుకోవడానికే వచ్చాం మనం. సో, ఆ ద్వంద్వత్వంలో నుంచి నేర్చుకొని ఏకత్వంతో వెళ్తూ అలా మన కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళు మనకి గురువు. వాళ్ళలో కూడా నేనే ఉన్నాను. సపోజ్ మనం ధ్యానం చేసినా, చేయకపోయినా అన్నా కానీ, మనలో ఉన్న గుణాలే వాళ్ళ ద్వారా ప్రేమ, కరుణ కనిపిస్తది. అదే వాళ్ళు మనకు సీరియస్ అయిన ఏదైనా జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తాం. కొంచెం అలా అవుతున్నప్పుడు అది కూడా చూసుకోవాలి. ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. చాలా నేర్చుకునేవి చాలా ఉన్నాయి మేడం. చాలా చాలా ఉన్నాయి నేర్చుకునేటందుకు. ప్రతీదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడమే ఇది. ఈ జీవిత లక్ష్యం అనేది నేర్చుకోవడానికే పుట్టినమేమో అనిపిస్తది. పత్రి సార్ అన్నట్టు. ఈ భూమండలం అంతా తిరిగినా గూడా మనం నేర్చుకునేదే ఉన్నది. ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. ఏమీ తెలుసుకోలేదు అనే భావన అనిపిస్తది. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ అరుణ మేడం మాట్లాడండి. మేడం మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం. ఓకే అమ్మా. ఓకే మేడం. అదే మేడం శైలజ మేడం ఇందాక మీరు చెప్పినట్టు మన ఇంట్లోనే ఉంటారు. అయినా కూడా అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతాము. ఇవాళ క్లాస్ అంతా నా కోసమే అన్నట్టుగా ఉంది మేడం. హలో మేడం. చెప్పండి వింటున్నాం. మేడం. వింటున్నాం. ఇవాళ క్లాస్ అంతా నా కోసమే అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ మేడం. జ్వాల మేడం, మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు మేడం. ఇంత మంచి క్లాస్ అందరం కలిసి విన్నందుకు ఆ సృష్టికి ధన్యవాదములు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అదే మనందరి యొక్క ప్రేమతత్వం ద్వారానే మనకి మొన్న సరోజమ్మ వాళ్ళ మదర్ కానివ్వండి, ఇప్పుడు జ్వాల మేడం కానివ్వండి, అంటే మన ఈ జ్వాల ఫ్యామిలీ మేడం అనేది ఎప్పటికీ యూజ్ అవుతూనే ఉంటుంది మాస్టర్స్. ఓకే, Yes, అందరికీ madam. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. ఓకేనా? ఓకే ఈ మేడం. తెలుగు ఎప్పుడెప్పుడు ఉంటది మేడం? మ్యామ్ తెలుగు ఎప్పుడెప్పుడు ఉంటది ఇందులో? ఏ తెలుగు ఈ సెషనా? తెలుగులా. ఎవ్రీ ఫ్రైడే ఉంటది మేడం. శుక్రవారం ఉంటదా? శుక్రవారం 5 గంటలు ఉంటది 5కి. 5 గంటల నుంచి ఉంటదా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం సేమ్ లింక్ మీరు ఎలా జాయిన్ అయ్యారో సేమ్ అదే లింక్‌తో జాయిన్ అవ్వండి. ఓకే. మరొకసారి మనమందరం ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు సరోజ అమ్మకి, అలాగే మావతర్షి బావాజీకి, అలాగే ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్‌కి, జ్వాల మేడంకి, కిరణ్మయి మేడంకి, అలాగే మీ అందరికీ మన జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ.